ఏం పేరన్నా నీ పేరు? కృష్ణ. నాట్లు పడుతున్నాయి ఇప్పుడు? పడుతున్నాయి. ఓకే ఓకే. చూస్తున్నారు కదా మరి ఎట్లా వచ్చానా రైతు బంధు రైతు భరోసానా? వస్తలేవు. అదే అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు వేసిండు కానీ వీళ్ళు రేవంత్ రెడ్డి వచ్చినాక వస్తలేవు. అవునా? ఇప్పుడేదో మళ్ళీ దరఖాస్తులు అని చెప్తారు అంటారు కదా, పెట్టినావా? అది వేస్ట్ దరఖాస్తులు. పెట్టినావా అంట? పెట్టలే. ఎప్పుడు పెడతావు మరి? పెట్టకపోతే మళ్ళీ 2 రోజులే టైం ఇచ్చారు. అట్నే ఇస్తారు. తప్పించుకునే ముచ్చట. 2 రోజులు టైం ఇచ్చిందే తప్పించుకుంటాను కాయ. అంతే. మళ్ళీ ఇలా సండేనైనా సోమవారం ఒకటే రోజు టైం. మరి సండే తీసుకోరు, సోమవారం ఒక రోజు టైం అంటే ఎవరు పోతే చేయిస్తారు. మా పని మాకేనా రైతులకు? ఏమని చెప్తారు అసలు? ఏమేమి చెప్తారు? ఇక్కడ ఎవరు చెప్తారు? అప్లికేషన్ పెట్టుకోమంటారు మీకు? ఏది అసలు అప్లికేషన్ పెట్టుకోమని అది న్యూస్లలో వస్తుంది కానీ ఇంకా వాళ్ళు రాలే. దగ్గర అయితే రాలే. ఎట్లా అనిపిస్తుంది మరి కేసీఆర్ ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి? కేసీఆర్ బాగుండే. అంతేనా? ఏమైంది? ఈయనకు వచ్చినాక ఏమైంది? అన్నీ తీసేసారు కదా. ఏమేమి తీసేసింది? మొత్తం రైతు బంధు తీసేసారు, ఏం రాకుండా చేసారు రైతులకు. అంతే మొత్తం టోటల్గా మొత్తం బంద్ చేశారు. ఏంది మరి అంతో ఇంతో పంట సాయము మనకేమో ముందస్తుగా వచ్చేటప్పుడు ఇప్పుడేమో అసలు పడనే పడతలో ఎట్లా మరి? సరిపోతుంది రైతులకు? ఏం కాదు ఇవ్వకపోయినా సరిపోతుంది అంటున్నా? సరిపోదు. కావాల్సిందే. ఎకరానికి 30,000 పెట్టుబడి అవుతుంది. 30,000 పెట్టుబడి అవుతుంది. మరి కేసీఆర్ ఉన్నప్పుడు 5,000 అన్నా సాయం చేసిండు. ఈయన మొత్తమే లేదా? 15,000 ఇస్తాను. ఇయ్యలేదుగా. ఇయ్యలే. మరి ఎట్లా? పంటకు 5,000 అన్నా సాయం చేస్తారు కదా కేసీఆర్ ఉన్నప్పుడు. మొత్తానికంటే ఏంది అసలు నిజంగా రైతుల పరిస్థితి ఎట్లా ఉంది తెలంగాణ రాష్ట్రంలో? ఎట్లుంటుంది? కష్టం చేసి అప్పులు చేసుకొని పెట్టుబడి పెట్టుకోవాలి. ఆశపడేది లేదు గవర్నమెంట్కి. అంతేనా? లేదు. మరి ఆశ దీనికోసం వేసినారా ఓట్లు? వేసిరు అట్లా వేసేటోళ్ళు. మార్పు అని ఇంకెక్కువ ఇస్తున్నారు కదా, అట్లా అని వేసిరు. ఏమైంది మరి ఇప్పుడు ఎక్కువ? ఇప్పుడు ఇక్కడ మా దగ్గరనైతే గొంగిడి సునీత 2 డ్యాములు కట్టించింది. ఆలేరు నియోజకవర్గము గొంగిడి సునీత 2 డ్యాములు కట్టించింది. ఆమె మంచిగానే చేసింది. అన్ని తండాలని గ్రామ పంచాయతీ చేసిరు. ఆయన ఏం చేసేది లేదు, ఒకటే ఉంది, ఒక లొల్లి ఒకటే ఉంది. ఆయన చేసిందే లేదు. యాదగిరిగుట్ట డెవలప్మెంట్ చేసింది గొంగిడి సునీతనే. ఇక్కడ మొత్తము తెలంగాణ ప్రజలు మళ్ళీ రైతుల పరిస్థితి ఏందో ఉంటున్నా తెలంగాణలో పడుతున్నట్టున్నాయి. నాట్లు పడుతున్నాయి, చేసుకొని అప్పు చేసుకొని చేస్తాం. ఎన్ని ఎకరాలు ఉందా మీకు? కౌలు ఏం లేదు, మాది మేక. 3 ఎకరాలు ఉందా? నాకు 3 ఎకరాలు ఉంటుంది, మా తమ్ముని 3 ఎకరాలు ఉంటుంది. ఎప్పుడు వచ్చింది మరి రైతు బంధు లాస్ట్ నీకు? లాస్ట్ కేసీఆర్ ఉన్నప్పుడు వచ్చింది. మధ్యలో ఒకసారి వేసిరు. వాళ్ళు కేసీఆర్ ఉన్నప్పుడు ఆపిందే వేసిరు. వీళ్ళు ఇచ్చింది లేదు. ఎలక్షన్ల ముంగట ఆపిరు కదా, అదే వేసిరు. వీళ్ళు వచ్చి నాకు ఇచ్చింది లేదు. ఇప్పుడు బసవపూర్ ఏమన్నా కంప్లీట్ చేస్తురా? బసవపూర్ తోటే ఇప్పుడు ఇక్కడ అవుతుంది. నా కాళేశ్వరం నీళ్ళే. ఇప్పుడు ఇక్కడ డ్యామ్లకు వచ్చేటి అన్ని కాళేశ్వరం నీళ్ళే. ఇప్పుడు కాలువ ఉంది, కాలువలకు వచ్చేటి అన్ని కాళేశ్వరం నీళ్ళే. వాళ్ళు ఆపిరుగా కొన్ని రోజులు కాళేశ్వరం పంపులు ఆపినప్పుడు మొత్తం ఎండిపోయినాయి. మొన్న వరిగొత్త ముసలం ముంగట అన్ని ఎండిపోయి లాస్ అయినాయి. ఆపిరు కాళేశ్వరం పంపులు ఆపిరు అప్పుడు వరిగొచ్చ ముంగట మొత్తం ఎండిపోయి లాస్ అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు తర్వాత ఇచ్చిరు కదా, ఇప్పుడు నాట్లు పెట్టుకుంటున్నాం. అంతేనా? ఏంటి మరి పరిస్థితి ఇట్లా? మరి రైతు భరోసాలు రైతు బంధులు లేకపోతే రైతుల పరిస్థితి ఏంది మరి? ఇట్నే ఉంటుందా? రేపు స్థానిక సంస్థల ఎలక్షన్లు వస్తుండే. స్థానిక సంస్థలు ఎలక్షన్ దాకా ఉండరు. వీళ్ళను అసలు ఎమ్మెల్యేలనే తీసేయాలి మొత్తం. ఇప్పుడే తీసేయాలి. అందరు కష్టం ఒక దగ్గర కూడి ఎమ్మెల్యేలను ముఖ్యమంత్రిని తీసేయాలి. స్థానిక సంస్థల ఎలక్షన్ల దాకా కూడా అవసరం లేదు. అంతేనా? వేస్తాంటుండగా మరి ఇప్పుడు రైతు భరోసా 7 ఎకరాల లోపలికే 7 ఎకరాల లోపలికి వేస్తా అంటుండు. మరి 7 ఎకరాల తర్వాత వాళ్ళకు నాటు పెట్టొద్దా? పెట్టాలని వద్దా? అలా కూడా పెట్టుబడి సాయం కావాలిగా. మరి పెట్టుబడి ఎకరానికి ఇంత అని ఉంటుంది. మరి మొత్తం 7 ఎకరాలకి వేస్తా 5 ఎకరాలకి వేస్తా అంటే మిగిలిన వాళ్ళు పెట్టొద్దా? నాటు పెట్టొద్దా? పెట్టాలని వద్దా? ఇచ్చి పెట్టుకోవాలనా? చెప్పు మరి. ఇప్పుడు దరఖాస్తులు మొన్నటిదాకా ఇందిరమ్మ దరఖాస్తులు ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని ఎకరాలకు పెట్టుబడి సాయం ఇస్తేనే పెట్టుబడి పెట్టుకుంటాం, దున్నుకుంటారు. కానీ నువ్వు 5 ఎకరాలకి ఇస్తా 3 ఎకరాలకి ఇస్తా అంటే మిగిలిన తీసి పెట్టుకోవాలనా? చెప్పు మరి. సరే, ఇప్పుడు ప్రశాంతంగా ఉండే 10 ఏళ్ల పాటు రైతు అయితే మంచిగా ఉండే బతికిళ్ళు. ఇప్పుడు రాగానే మొత్తం లేవు పైసలు ఏం లేవు. వాళ్ళు రాగానే కాళేశ్వరం నీళ్ళు బంద్ చేసిరు. ఒరిగోసే ముంగట పాలు తాగలే, చేనులు మొత్తం ఎండిపోయినాయి. ఆ కాళేశ్వరం నీళ్ళు బంద్ చేయగానే మళ్ళీ ఇప్పుడు కాళేశ్వరం నీళ్ళు ఇచ్చిపెట్టేపటికే ఇప్పుడు నా నాట్లు పెడుతున్నాం. అంతేనా? పంటలు లాస్ అయిపోయినాయి వాళ్ళు వచ్చినాక.
పంటలు పండలే పంటలు వండలే పండలే లాస్ అయిపోయింది. పాలు తాగే ముంగటనే పోయింది కదా. మొన్న ఎట్లా ఎకరానికి 30 బస్తాలు వచ్చే కాడ 20 బస్తాలు కూడా రాలేదు, మొత్తం ఎండిపోయినాయి. ఇట్లాంటి కేసీఆర్ నోలు పెట్టుకొని తీసుకొచ్చి ప్రజాపాలన అని చెప్పేసి ఇళ్ళని పెడుతుంది చేసిరు. అట్లా ఎట్లా చేసిరు అంటే వాళ్ళు భూములు పోయిన వాళ్ళు ఉంటారు కదా, బసపురం డ్యామ్ కింద వాళ్ళు జర ఎగేసి చేసిరు. ఆ భూములు పోయిన వాళ్ళే. అంతేనా? ఏం చెప్పు కరెక్ట్గా రైతు పరిస్థితి అని చెప్పిగా ఇట్నే ఉంటే మరి చేద్దామా, ఇట్నే ముందు పోతారా, మరి ఎట్లా ఇక పంట సాయం అవసరం అంటే అనుకుంటూ వదిలేస్తారా? ఎట్లా వదిలేస్తారు? వదిలేరు. కాకపోతే అందరు ఒక దగ్గర కూడి ఉన్న ఎమ్మెల్యేలు అనేది దించేసి మళ్ళీ ఎన్నుకుంటారు. 5 ఏళ్ళ దాకా కూడా ఆగరు. ఆగే పొజిషన్ లేదు. నా పేరు మల్లేష, చంద్రగారి మల్లేష. నువ్వేం చేస్తావు? నేను తాళెక్తా, ఇదే వ్యవసాయం. ఎన్ని ఎకరాలు ఉంది? 3 ఎకరాలు. పంట సాయం వచ్చిందని నాటేస్తున్నావా లేకపోతే పంట సాయంతో సంబంధం లేకుండా? ఇక పంట సాయం అంటే పడవ పెట్టుకొని ఊకుంటామా. ఇప్పుడు మన 50,000 తెచ్చి నాటు పెడుతుంది. ఇక అంతేనా? ప్రశాంతంగా నెలకు 6 నెలలకు ఒక ఎకరానికి 15,000 వచ్చేది పంటకు. 30,000 వీగే. ఇంకేముంది? 2 పంటలే. వాళ్ళు 5,000 ఇస్తున్నారు, ముష్టేస్తున్నారు రైతుకు. నేను 15,000 ఇస్తానే కానీ మరి 15,000 ఇస్తానే, 7,500 ఇస్తానే, ఏది లేదు. ఇంకా అటో 3 ఆ 2,000 వేస్తుండు. మొడిగోళ్ళు అండుకో అన్నకాడికి వేస్తుండు ఆయన. ఇప్పుడు కొత్తగా 3,000 అంటుండు. ఇంకేయలే మరి, పండుగ వెళ్ళాక వేస్తాను అంటుండు కదా. మరి గతంలో ఎంత ఎకరానికి 5,000 కదా? ఎకరానికి 5,000 పడేది, 15,000 పడేది, 30,000 పడేది. సరే ఏం సరిపోతాయి బ్రహ్మాండంగా, ఇంకా కొంచెం ఎక్కువ తీసుకుంటాం. లేకున్నా ఇంత కలుపుల కన్నా అందేది ఆ 15,000 అందేది. మరి ఎందుకు మరి ఇప్పుడు రైతుల మీద ఇంత కక్ష ఎందుకు అంటున్నా? ఇక మరి ఎందుకు ఈ కక్షనో ఏం కాదనో తెలియదు. ఇక అది అంతేనా? అడుగుతున్నా మరి ఎమ్మెల్యేని ఎప్పుడు నైట్ వస్తే? ఈ ఎమ్మెల్యే ఆడకొస్తాడు దొంగ. గెలిచిండు మళ్ళీ పత్తలేడు. ప్రజాపాలన, మేము ప్రజలకు అందుబాటులో ఉంటాము, తీరుస్తాము, మొత్తం తీరుస్తాం అని చెప్పేసి అంటారు. ఏది లేదు. ఎవరు మీ ఎమ్మెల్యే? మాకు పైలేశేఖర్ రెడ్డి ఉండే, ఇప్పుడు ఈయన అయినడుగా అని కుమ్మవారం రెడ్డి. మొత్తం ప్రజలకు అందుబాటులో అందుబాటు ఉండు. వచ్చి ఆర్డర్ మనవులకు గెలిచి నుంచి సమాచారం నుంచి అంతే. ఓట్ల అప్పుడే వచ్చిండు ఒకనాడు. మళ్ళీ రేపు ఓట్లు వస్తున్నాయి, మళ్ళీ వస్తాయి. ఇక ఓట్ల అప్పుడు వస్తే చెప్పుల దెబ్బల పాలే అవుతాడు. మరి ఎట్లనే ఇప్పుడు రైతు పాపం మంచి బ్రహ్మాండంగా ఉండే ఇట్లాంటి అది వేసుకుని ఈ పంట సాయం రాకపోతే మరి ఎట్లా? ఇక పంట సాయం రాలేదని ఇక భూమి పెట్టి ఇసిపెట్టి సపా అంటుకుంటామా. ఓలో ఇప్పుడు బతికేదే దాని మీద. ఇగో ఇప్పుడు ఇంకా 5 ఎకరాలు ఉంది, బతికేదే దీని మీద. బలరు వాళ్ళు బతికేది దీని మీద. పడబెట్టుకొని ఊకుంటాడా. మొన్న 80,000 తెచ్చి నాటు పెట్టిండు. ఇగో 3-4 రోజులు అయ్యాయి వాటి. ఇప్పుడు 7 ఎకరాల వరకు అన్నాడు. మొన్నటిదాకానేమో 5 ఎకరాలు ఉన్నాడు. అంత మొదలేమో 10 ఎకరాలు ఉన్నాడు. ఇప్పుడు 7 ఎకరాలకు వచ్చింది. సంక్రాంతి పండుగ వెళ్ళాక వేస్తాను అంటుండు. అది వేసేది తెలియదు, సచ్చేది తెలియదు. ఇప్పుడు భూదారు గీదారు అని చెప్పేసి పట్ట పుస్తకాలు తీసుకొని వస్తారు కదా, మళ్ళీ దాంట్లో ఇది పెడుతురుగా, ఇది మన అనుభవదారు భూమాతను భూమిత అని తీసుకొస్తారు మళ్ళీ కొత్తది. మీకు దానికి ఏం తెలియదు. ఇంకా మీ దగ్గర రాలే భూభారతి. సారీ భూభారతి ఏదో. సరే ఎట్లా ఉండే కేసీఆర్ గవర్నమెంట్ ఎట్లా ఉండే? ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడే మంచిగా ఉండే. అడ్డంతో ఈయన వచ్చిన తర్వాత ఏమైంది? ఈవిడ వచ్చిందాక పొరక అవుతుంది. ఇంకేముంది? అయ్యో కథ. మరి ఎట్లా ఎట్లా అంటే మరి ఏం చేస్తాం? అందరు నమ్మి ఓట్లేసిర్రే, అందరు నమ్మి ఓట్లేసి రావు గెలిపించి కూర్చోబెట్టిర్రు. మా ఇదికైతే మాకు ఇక్కడ బొనగిరి మండలంలో ఇప్పుడు జిల్లా ఆరాధ్రి బొరగిరి కదా, మాకు పైలశేఖర్ రెడ్డి మంచిగా చేసిడు. గొంగడి సూర్యుత కూడా మంచిగా చేసింది. ఇప్పుడు ఆ శబ్దామి కూడా కట్టింది. కానీ ఈడు 10,000కు ఎకరం 15,000 ఇస్తా, మన కౌలుదారు కదా వాళ్ళకి ఇస్తా, ఈ ఆడవాళ్ళు పిరి బస్సులు పెడతా, ఇవన్నీ నాటకాల నమ్మిర్రు. అంతా గొర్రె దుగ్గిరు కథ అయిపోయి. అది లేదు. ఏది లేదు. ఇప్పుడు పెళ్లిళ్ళు అయిన వాళ్ళకి కూడా ఎవరికి అనిచ్చినారా? మొన్న పెళ్లి అయిన ఎవరికి రాలే. ఆయనకు ఇప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు 20 రోజులకు 25 రోజులకు చెక్ వచ్చేది. ఏది ఇప్పుడు అయితే ఈ సంవత్సరంలో అయితే లేదు. అంత మొదలు వచ్చినాయి.
మా బామ్మారు చచ్చిపోయినప్పుడు కూడా వచ్చినాయి. అదే వచ్చింది. అదే నమ్మి వేసిర్రు, వేసాకలా ఇప్పుడు ఉత్తది అయిపోయింది, చేతులు లేవైతే కాలం వచ్చింది. ఇక ఇప్పుడు అయిపోయినాక చేతులు లేవంటే ఇంకేముంటుంది, అనుభవించింది. అంతేనా? ఎలా అనిపిస్తుంది మరి సంవత్సర పరిపాలన కాంగ్రెస్ రేవంత్ రెడ్డి? గట్లనే ఉంది అని చెప్తున్నా, ఇంకేముంది, చెట్టు కింద కూర్చున్నట్టే ఉంది, చింత నీడ కూర్చున్నట్టే. ఇది ఇప్పుడు గుత్తకి తీసుకురా లేకపోతే ఎట్లా? కూలి ఎట్లా పడుతున్నాయి కూలీలు? 500 కూలి మంచిగా వస్తున్నట్టుగా? మంచిగానే వస్తుంది. రైట్ కదమ్మా. ఇప్పుడు ఎట్లా మరి ఈ కొత్తగా ఏమైనా భూమి జాగా ఉందా మీకు? మాకేది లేదు, ఏం లేదు, ఉట్టిగానే అంత ప్రశాంతం. చేసుకుంటే బతుకు, లేకపోతే లేదు. అంతేనా? ఇప్పుడు అప్పుడు గవర్నమెంట్ పోయి ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి అట్లా మంచిగా అనిపిస్తుందా అమ్మా? ఏం మంచిగా ఉందని. అయ్యో ఏం లేని వాళ్ళకు మంచిగా బ్రహ్మాండంగా ఉందని అంతేనా? అట్లనే ఉన్నాం, ఇంకా మంచిగా అరే అట్లా ఎట్లుంటుందమ్మా? అది ఫ్రీ బస్ అన్నారు ఎవరికి సార్? అది మీకోసమే. పొద్దున్నేసే పని చేసుకుంటాం, సిటీలు ఉన్న వాళ్ళకు లాభం, మాకేముంది? అంతే, ఫ్రీ బస్ తప్ప ఇంకేం రావట్లేదు. పోతే ఎప్పుడైనా పోతే ఆటోకే పోతాం, లేకపోతే లేదు. అంతేనా? బస్సులలో ఎక్కనిస్తారా మామూలు? వాళ్ళే సరిపోతారు నిండా. అయ్యో పాపం, మరి ఎట్లా? ఇప్పుడు మీకు బస్సులు కూడా లేనట్టుగా ఉన్నాయా రోజుల్లో? ఎన్ని వస్తాయి బస్సులు? ఒక బస్సు వస్తుంది పొద్దున 9 గంటలకు వస్తే మళ్ళీ 4 గంటలకు వస్తుంది, అంతే. మళ్ళీ ఏం రావట్లేదు. ఇట్లా ఈ రైతు బంధులు ఇవన్నీ టైంకి పడుతున్నాయి అమ్మా? రైతు బంధువులు పడతా భూములు ఉన్న వాళ్ళకి సరే. ఇప్పుడు ఎట్లా అంటే ఇప్పుడు ఎకరం ఉన్నోడి మీద 2 ఎకరాలు ఉన్నోడికి ఈర్చ ఉంటుంది ఏమో, వాళ్ళకి భూములు ఉన్న వాళ్ళకి పైసలు పడుతుంటాయి. మాకేం తెలియదు, భూమే లేదు. అంతేనా? మరి ఇందిరా మిల్లు పెట్టుకున్నావా? ఇందిరా మిల్లు మాకేడిస్తారు సార్, మేము కట్టుకున్నాము, రెక్కలతోటి అప్పు చేసేట్టున కట్టుకున్నాం. ఇప్పుడు వాళ్ళందరూ మధ్య పట్టింది మిల్లు ఎవరికో. ఇక సరే ఒక్కటి చెప్పమ్మా నాకు, కేసీఆర్ గవర్నమెంట్ బాగుండేనా రేవంత్ రెడ్డి గవర్నమెంట్ బాగుండేనా? కేసీఆర్ గవర్నమెంట్ మంచిగా ఉండేనా? నువ్వేం చేస్తావు? కళ్ళంతావా? మరి ఇదేంది బాయ్ మనదేనా? ఎన్ని ఎకరాలు ఉంది మనకు? 3 ఎకరాలు. రైతు బంధు ఎన్నిసార్లు పడ్డది? ఇప్పుడు 2 సార్లు అప్పుడు పడ్డా కానీ ఇప్పుడు ఏడాది పడతలేదు. అదే ఏమైంది? ఏమో ఇస్తలేడుగా, ఈయన వచ్చి నుంచి ఇస్తలేడు అసలు. ఎందుకు ఇస్తలేడు? అసలే వస్తారు రూపాయి కూడా వాళ్ళే, రూపాయి కూడా. ఆయన ఉండగా పంట కేసిండు, ఇప్పుడు వస్తలేవు. కేసీఆర్ ఉండగా వాడేది, ఇక ఈయన వచ్చి నుంచి పడతలేవు. ఈయన పేరేం పేరు? రేవంత్ రెడ్డి. వచ్చి పేరు కూడా పేరు తెలియకపోతే జైలు వేస్తాడు తీసుకపోయేసా? ఇప్పుడు ఎందుకు మరి ఆయన ఉన్నప్పుడు మంచిగా ఉండే మరి అట్లాంటి ఆయన తీసుకొచ్చి ఈయన తీసుకొని పెడితే ఉబ్బిచ్చిన కొద్దిగా ఓలవాళ్ళం గుద్దిరు, గుద్ది ఆయన గెలిపించారు, ఈయన ఒడగొట్టిర్రు. ఇప్పుడు ఎట్లా ఉంది మరి? ఏం ఆగం ఉన్నది, రాజ్యమే ఆగం ఉంది. అయ్యేసిండ్రు. అంతే. ఇప్పుడు ఆయన ఎకరానికి 5,000 రైతులు బిచ్చమేస్తున్నాడు, 7,000 ఇస్తారు. ఎక్కిరిచ్చిండు, సీరియల్ ఇస్తా కూడా రైతు బంధులకు పిట్టలకు బెదిరి పెడతా అనిపించిండు అని కేసీఆర్ ఎక్కిరిచ్చిండు ఈయన. మరి ఈయన 500 చీర లేదు, 1000 రూపాయల చీర లేదు, రూపాయి లేదు, అసలు పెట్టుబడికి కూడా లేదు. పెట్టుబడికి ఏం మంచిగా చేస్తలేడు, అసలే ఏం మంచిగా చేస్తలేడు. మాకు ఆయనే దేవుడు, ఆయనే మంచిగా చూసిండు. అంతే. అయ్యో పాపం, మరి దేవుని తీసుకుపోయి ఇంకొకటి తీసుకొచ్చి ఈయన పెట్టుకుంటారు. ఏందో అట్లా చేసిర్రు, ఒగలేని పొగలు బుద్ధిండ్రు, వేసిండ్రు, ఆయన గెలిపించారు. ఇప్పుడు ఏడుస్తున్నారు, ఒకరు బాధపడి ఏడుస్తున్నారు. అంతేనా? మరి మళ్ళీ 3 ఎకరాలకి 4 ఎకరాలకి 5 ఎకరాలకి రైతు బంధు, 7 ఎకరాలకి రైతు బీమా అంటారు అమ్మా. ఏది రూపాయి పడతలేదు కదా? అంతేనా? రూపాయి పడతలేదు. మరి రేపు ఈ సర్పంచ్ ఎలక్షన్లు వస్తాయి, ఒకసారి వేసిండు అనుకుందాం, మళ్ళీ వేస్తారా? ఈయన నమ్ముతారా? వేయరు, ఈ కేసీఆర్నే గెలిపించుకుంటాం. అంతేనా? కేసీఆర్నే గెలిపించుకుంటాం. సరే అమ్మా, మంచిది. పింఛన్ వస్తుందా చెప్పు, నాకు ఒక్కటే చెప్పు. ఎంత వస్తుంది? ఆయన వాళ్ళు ఇచ్చిన 2,000 వస్తుందా? 2,000 వస్తున్నాయి. మరి ఇచ్చిన 4,000 ఏమైనా? ఏవి 4,000 ఇస్తాడుగా. అతను ఇస్తాడు, నీ దగ్గర రాక వస్తలేవు అందరికి ఇస్తున్నట్టు. మరి ఇస్తలేడా? ఎట్లా ఉండే? మంచి ఆ గవర్నమెంట్ మంచిగా ఉండే, ఆయన ప్రభుత్వమే మంచిగా ఉండే. ఈయనకు వచ్చినాక ఏమైంది? మరి ఈయనకు వచ్చినాక ఏమి మరి ఇస్తారా? అసలు ఇస్తలేడు కదా, ఇంటి కట్టిస్తారు, ఇంట్లేవి అవేవి ఇవేవి. ఏమైనా భూమి జాగా ఉందా? మాకు లేదయ్యా, అసలు కూలి చేసుకుంటే బతాం, లేకపోతే లేదు. అంతేనా? అంతే. ఎంత పడుతున్నాయి కూలి? 500. ఇప్పుడు రైతు కూలీలకు కూడా సంవత్సరానికి 12,000 ఇస్తారట, తెలుసా? ఇస్తుడా? ఇస్తారు. ఏ ఇవ్వకపోతే ఎట్లా గెలిపించిరామా? మరి ఎట్లా గెలిపించారు ఈ లోకమంతా? అంతేనా? మంచిగా చేస్తాడు, గెలిపించారు. ఏమైంది మరి? మరి ఇట్లా చేస్తుండు, గెలిచినాక మంచిగా గడ్డ మీద వడ్డడు మొడ మీద దడుతుండు. అంతేనా? నా పేరు సప్న. సప్న. మీరేం చేస్తారు? మేము కూడా కూలే. ఏం భూమి జాగా ఏం లేదు? ఏం లేదు మొత్తం. అచ్చా, మీ రైతు కూలీగా కూడా 12,000 ఇస్తామని? మాకు ఏది లేదు. ఏది లేదా? వస్తా ఇత కూడా 12,000 ఏడిస్తుండు, ఇస్తలేడు. అదే ఎందుకో మరి ఇస్తలేడు. మీ ఎమ్మెల్యే అడగపోయినా?
మా ఎమ్మెల్యేనా మా గెలిచినాడు కూడా ముఖమే లేదు ఇంతవరకు గెలిచిన సందే అయినది ఎవరైనా అనిల్ కుమార్ రెడ్డి అప్పుడు ఆయనకి బిజినెస్ లో అయ్యోటి ఒకటి ఉంటాయి అమ్మ వస్తాడు ఎమ్మెల్యేగా రేపు సర్పంచ్ ఎలక్షన్ అప్పుడు రాడా వస్తాడేమో ఇంకా చెప్పు భయపడతా పని ఏం భయం లేదు మీకు ఇంత సరే దించిరా ఫోటోలు దరఖాస్తులు పెట్టుకోమని ఇల్లుకు దించిపోయిందా అంతేనా వస్తుందా మరి ఏమో వచ్చేది రాంది ఇక మాకేం తెలుసు ఆయన చేతులు ఉంది సరే ఆయన మంచి పరిపాలన చేసిందా ఈయన మంచి పరిపాలన చేసిందా శేఖర్ రెడ్డి పరిపాలన మరి ఏమో ఇళ్ళకు మరి ఇల్లు వచ్చిన తర్వాత గిట్ల చేస్తారు ఇల్లు ఎందుకు చేస్తారు మాకు తెలియదు ఎట్లా తెలియదా మంచిలేనా ఇల్లు ఎవరు వీళ్ళు మంచిగా లేరు మంచిగా లేరా అంతేనా మళ్ళీ వస్తారా ఇల్లు కాదు రారిగా రారు రాసి పెట్టుకో మళ్ళీ వస్తే మళ్ళీ ఈడికే ఈ ఊరికి తాజుపూర్కి వస్తా రారు రారా బల్ల కొద్ది చెప్తారా రైట్ లావణ్య నువ్వు కూడా ఎట్లా కూలివేనా అక్క అంతేనా ఇప్పుడు రైతులు మంచిగా ఇస్తున్నారు టైంకి వాళ్ళకి పాపం రైతు బంధు రాకపోయి అది రాకపోయి ఇది రాకపోయి ఇస్తారు వెనక ముందు వాళ్ళు కూడా ఏం చేస్తారు అంతేనా మరి గవర్నమెంట్ మంచిగా చేస్తుందా అక్క ఈ రేవంత్ రెడ్డి గవర్నమెంట్ గట్లనే చేస్తుంది కానీ ఏం చేస్తుంది ఘటనే చేస్తుందా ఏం చేస్తుందా అప్పుడు ఇల్లు ఇస్తాన్నారు అప్పుడు ఇయ్యలే ఇప్పుడు ఇస్తాన్నారు ఇప్పుడు ఇస్తలో ఇయ్యరో తెలియదు ఇల్లు కూడా ఇల్లు కోసం కావాలి దరఖాస్తు పెట్టుకున్నావా మరి పెట్టుకున్నానా ఏమంటారు మరి దరఖాస్తు పెట్టుకుంటే ఏమంటారు ఇస్తాం అంటారు కానీ అప్పుడు ఇస్తామన్నారు ఇయ్యలేరు ఇప్పుడు ఇస్తామంటారు ఇస్తారో ఇయ్యరో మీ తెలియదు ఆయన ఏం చేస్తారమ్మా కూలి రైతు కూలీనా ఇప్పుడు రైతు కూలీలో కూడా 12,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి ఇప్పుడు ఒక 3 నెలలకి ఏమంటే రిలీజ్ చేస్తామని చెప్పి ఏమైనా ఇస్తారా మీకు మాకు తెలియదు కానీ మనకు భూమి లేదుగా లేదు మీరు ఇట్లా కూలీలు చేసిన వాళ్ళు కూడా సంవత్సరానికి 12,000 వేస్తారా వేస్తలేరు అదేంటి ఏది లేదు అడగలేరా మరి అడుగుతురు ఎమ్మెల్యే అడుగుతూనే ఊరు కానీ ఏది లేదు కానీ ఏది లేదా అయ్యో బాధ మీకు వచ్చిన బాధ వాళ్ళకి రావద్దు సరేదా నీ పేరు ఏం పేరు అక్క లలిత ఎంతమంది పిల్లలు ఏం చదువుతురా ఏం ఐటీఐ చేసిండు ఉద్యోగాలు రాలే ఏం లేవు కాంగ్రెస్ రాగానే ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి ఏం లేవు ఉద్యోగాలు లేవు ఏం లేవు అంతేనా మన భూమి జాగా ఉందా అక్క ఏం లేవు ఏం లేదా ఏమన్నా రైతు బంధు రైతు అది గాడుంది అర్ధ ఎకరం అంతుంది ఏం పడతలేదు పడతలేదా అర్ధ ఎకరాన్ని కూడా పడతలేదా పురియమ్మ అర్ధ ఎకరాన్ని పడతాయి 3 పైసలు పడుతున్నాయి కానీ అవి పడతలేవు అవి పడతలేవా మరి చాలా చెప్పారు కదా రైతు కూలీలకు మేము 12,000 ఇస్తామని చెప్పిర్రు 7,500 ఎకరానికి ఇస్తామని చెప్పిర్రు మరి అవన్నీ ఎక్కడ పోయినట్టు ఇక్కడ పోయినాయి ప్రభుత్వానికి నీకేవారు కదా మనం జస్ట్ చూసుకుంటే కూర్చోవాలి ఎట్లా అనిపిస్తుంది అక్క ఇప్పుడు కేసీఆర్ పరిపాలన మంచి కూడా రేవంత్ రెడ్డి వచ్చినాక మంచి కూడా ఎన్ని రోజులు అయితే లేదు ఏం చేస్తామని అంటుండ్రు చేస్తాం అన్న కాడ ఉంది 13 నెలలు అవుతుంది ఇంకా ఇంకెన్ని రోజులు కావాలక్క ఇక ఎన్ని రోజులు పడుతుందో అంతేనా ఇంకో 4 సంవత్సరాలు ఇక వెయిట్ చేస్తావు మరి చేయకపోతే ఇక చేయకపోతే ఏం చేస్తాం మన లోకం ఎడ్డి లోకం ఎవరికి ఏమంటే అలాగే వేస్తుంది ఎట్లా ఏమంటే అట్లా చేస్తుంది మనకి ఏం తెలుస్తుంది ఇప్పుడు ఏమైంది ఏం లేదు ఆగమవుతారు ఆగమవుతారా సరే కానీ జంగమ్మ మీ ఆయన ఏం చేస్తారమ్మా లేడు మా ఆయన అయ్యో పింఛన్ వస్తుందా ఎంత 2,000 తీసుకుంటున్నా అయ్యో అప్పుడే ఈ డిసెంబర్ 9 తర్వాత 4,000 ఇస్తామని చెప్పాగా ఏమైందక్క ఇస్తలేరా అడుగుతలేరా మరి మీరు ఇక్కడ ఎవరో కాంగ్రెస్ నాయకులు వాళ్ళు వీళ్ళు అడుగుతారో ఇక మాకు తెలియదు పనికే వస్తుంది ఇక అంతేనా మీ రైతు కూలీలో కూడా 12,000 రూపాయలు ఇస్తామన్నారు కాక అదేనా పైసలు అయింది పైసలు ఎందుకున్నాయి కానీ ఇస్తలేడుగా సార్ అంటే ఎక్కువ జనాలకు అంత రైతు బంధు ఎక్కువ ఇచ్చి వాళ్ళు రైతు బంధు లేదు ఏం లేదు వాళ్ళు బాగా బలిచిపోతారు అని చెప్పేసి ఇస్తలేరుగా రైతు బంధు అది కూడా ఇస్తారు అందుకే అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు 6 నెలలకు వేస్తూనే ఉండేది ఈయన వచ్చిన ఏది లేదు అంతేనా అట్లా వేసారు కాబట్టి జనాలు మరి ఆయన గెలిపించి ఇస్తలేడు కాబట్టి నేను గెలిపించారు అవుతాయి రాదు వస్తుందా మరి అడిగిరా ఇల్లు అడిగినావా ఇల్లు ఉంది సార్ ఇబ్బంది ఏం లేదు పిల్లలు ఏమన్నా రామా 2 కొడుకులు ఏం చేస్తారు ఏం లేదు చిన్న ఆయన చదువుకుంటాడు పెద్ద ఆయన చదువుకోడు గురుకుల పాఠశాల చదువుతాడా గురుకుల చదువుతాడా ప్రశాంత్ అది సరే ఎట్లా ఉందా కాంగ్రెస్ గవర్నమెంట్ మంచిగా ఉందా కేసీఆర్ మంచిగా కూడా రేవంత్ రెడ్డి బాగుండా చెప్పు నాకు కేసీఆర్దే బాగుండే ఈయన బాగాలేదా ఏం పేరు అక్క లలిత అంటే పింఛన్ తీసుకుంటున్నావా ఇంకా రాదా అంతేనా ఎంత ఏమన్నా భూమి జాగా ఉందా ఉంది భూమి ఉంది కానీ రైతు బంధు పడుతుంది ఏం పడుతుంది రైతు బంధు కాదు రైతు భరోసా పడుతుంది ఏది పడుతుంది అదే ఏమైందట ఏమైందో ఏమో తెలియదు అంతేనా అందరికి వేస్తున్నాం మేము మస్తు తొందరలో ఏమో అప్పుడు అయితే బిచ్చపొలకి 5,000 తీసుకుంటారని వచ్చినాక 7,000 ఇస్తానడుగా 7,000 లేవు ₹1 లేదు ఏం లేదు అంతేనా 6 నెలల సంది ఏది లేదు అడుగుతలేరా మరి లీడర్ని అడగలేరా ఏం అడుగుతారు పెద్ద మనుషులు మాకేం సంబంధం తెలియదా మరి ఎట్లాగా ఇప్పుడు ఈ గవర్నమెంట్ కు సంబంధించి వచ్చే ఒక 13 నెలలు అయిపోయాయి సంవత్సరం అయిపోయాయి మరి ప్రజలకు ఏం చేయకపోతే ఎట్లా తెలియదు మరి ఎందుకు వేస్తున్నారో ఏం కథ మరి అంతేనా
అడుగుతున్నారు ఎప్పుడన్నా గిట్ల రేపు పొద్దున సర్పంచ్ ఎలక్షన్లు అయితే అనుకో అప్పుడు ఎట్లా మరి లోకల్తో మేము ఎట్లా మరి అంటే ఏం చేస్తాం మరి ఇప్పుడు ఎట్లా వేసిరాక ఓట్లు అప్పుడు అంతే ఈయనకంటే ఆయన ఎక్కువ ఇస్తారని వేసిరా ఎట్లా వేసిర్రు ఏదాం అని అందరు పట్టు పట్టి వేసిర్రు ఆఖరికి ఏమైంది ఆఖరికి ఏమైనా వచ్చేది కూడా పోయినాయి వచ్చాడు రైతు బంధు ఎప్పుడైనా పడేది మాకు మందులకు గోయిళ్ళకి అయ్యేది నా కొడుకులకి ఇవ్వకుండా నేను తీసుకునేది అవి లేవు ఇప్పుడు మొత్తం అంత బందా ఏది ఒక్క రూపాయి కూడా వస్తున్నాయి ఎవరు మంచి పరిపాలన ఎవరు మంచిగా ఉండే ఈ కేసీఆర్ మంచిగా ఉండే ఈయన మంచిగా మంచిగానే వేసేది మాకు దింపా గోయిళ్ళకి మంచిగా వచ్చేది దింపేద్దాం దించేసేది ఏం పేరే నా పేరు ఉమేష్ ఉమేష్ ఏంది మనదేనా పొలం కాదు నేను కౌలుకా కూలికి వచ్చినావా ఆటో నడుపుతా ఆటో నడవక బస్సులు ఫిరి పెట్టిరు రోడ్ పండి పోతే 200 కూడా వస్తలేవు ఏం చేస్తాం ఇక కూలి వాళ్ళకి వచ్చినాం ఆటో ఆడ పెట్టి ఎందుకు వచ్చినా సాగు నీకు ఇంత బాధ అంతేనా మరి ఎట్లనే ఎట్లా అనిపిస్తుంది మరి గవర్నమెంట్ ఏమనిపిస్తుంది ఫిరి బస్సులు పెట్టిండు ఆటోలు నడవకుండా కొంతమంది ఆత్మహత్య చేసి చచ్చిపోతున్నారు ఫోటో గడుచుకునేది పొద్దుక వరకు రూపాయలు లేదా ఇంట్లో కిరాయిలు కట్టాలనే పిల్లలు చదవాలనే చదువులే చచ్చిపోతురు వాళ్ళు అప్ల బాధ ఎక్కువ ఏం లేదని మాకు ఏది లేదు అంతే జనం రోజు కూలికి వస్తున్నా ఎందుకు మరి రాగానే ఆటోల మీద పడ్డాడు ఏమో ఆయనకు వచ్చింది దగ్గరికి వచ్చింది మూడిందా అయ్యో దేవుడా మరి ఎందుకు అంటున్నావు ఇప్పుడు ఫ్రీ బస్సు నిజంగా ఆడోళ్ళనేమో మేము ఎక్కట్లేదు అంటుండే ఎవరికి ఉపయోగపడుతుంది ఆడో ఫ్రీ బస్ పెట్టి ఆడోళ్ళేమో చక్క పోతారు జుట్లు పట్టుకుంటారు కొట్టుకుంటారు వాళ్ళు అరే పెద్ద సమస్య ఇప్పుడు రైతు కూలీలకు కూడా 12,000 ఇస్తామన్నట్టు కదా ఇస్తారు 12,000 లేవు 12 రూపాయలు లేవు మహిళలకు 25,000 ఇస్తా అవి కూడా లేవు ఈ లెక్కన చూసుకుంటే సంవత్సరానికి 24,000 రావాలి ఆటోలకు 12,000 ఇస్తాడు 12,000 ఇస్తాడు ఇప్పుడు రైతు కూలీ నువ్వు అవి కూడా లేవు ఏమయ్య మరి ఎక్కడ పోయినాయి ఇక్కడ పోయినాడు ఎడబెట్టిన అంతేనా అంటే లేకిస్తలేడా లేకపోతే ఉండి కూడా కావాలి లేవు మస్తుగా ఉన్నాయి ఇవన్నీ మిగులుతలేవా ఇప్పుడు రైతు బంధు చేస్తానే లేడా పైసలు ఎక్కడ అదే నేను అడుగుతా ఎక్కడ పోతుంది అనుకుంటున్నావు ఆ పేదోళ్ళ సిటీలు అన్ని ఇళ్ళని ఊలగొట్టే ఆగం చేసే అలా గోస ఉసురు ముట్టదు దానికి అంతేనా ఎట్లా అనిపిస్తుంది ఇప్పుడు అంతా ఇప్పుడు ఎలక్షన్లు వస్తే ఎవరికి వెళ్తారే గెలబడాడు మళ్ళా కూడా మొక్కం చూడమో అని అంతేనా లేదు అంతేనా ఆడు కాదు ఇంకా వేరే తోడు వస్తేనే గెలుస్తారు కానీ ఈడు ఆయనకు ఓటు కూడా వేయరాని ఎవరికి ఈ రేవంత్ రెడ్డిగా ఏరా ఆడు వచ్చినట్టే కూడా కూర్చొని లేవు కూడా లేవు మీద కూర్చుంటారు అంతే అంతేనా సరే సరే జుట్టు వాటి కొడతారు అంతేనా మరి ఎందుకు అట్లా ఆడవాళ్ళకి మంచి ఫ్రీ బస్ పెట్టినాక కొడతారా మంచి కూడా అంటారు అంతేనా ఏం పేరన్నా మీ పేరు పాండు నా పేరు కూడా పాండే సరే ఎంత ఉంది భూమి జాగా ఏమైనా ఉందా నాకు లేదు భూమి లేదు మరి ఇది ఎవరు చేస్తురే కౌలు చేస్తాను నేనే నువ్వే కౌలు చేస్తావా ఎన్ని ఎకరాలు తీసుకున్నావు నా ముగ్గురు తీసుకుని 8 ఎకరాలు ముగ్గురు తీసుకుని 8 ఎకరాలు ఓకే ఇప్పుడు కౌలు రైతులకు కూడా ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 12,000 ఇస్తామన్నారు కదా ఇస్తామన్నారు మీకు అదేమన్నా దరఖాస్తు ఏమైనా అడిగిరా పెట్టుకోమని చెప్పారు అప్పుడే 10వ సేవ వచ్చినప్పుడు పెట్టినాం పజపాలన వచ్చినప్పుడు ఏం లేదు మరి అంతే అయింది అటే పోయింది అడుగుతలేరా ఎవరిని కూడా ఎన్ని ఎకరాలు తీసుకున్నావు మొత్తం 8 ఎకరాలు ఎంత అయింది పెట్టుబడి 2 లక్షలు అవుతుంది ఎట్లా ఇప్పుడు ఆసామి నువ్వు కలిపి పెడతావా ఓన్లీ నువ్వు లేకపోతే నేనే పెట్టుకుంటే వాళ్ళకి కౌలు ఇచ్చేస్తా ఎంత ఇస్తావు ఎకరానికి 10,000 9,000 అట్లా నడుస్తుంది 9,000 అట్లా నడుస్తుంది ఇక కష్టం నీదే అంత నీదే ఇక ఫస్ట్ వాళ్ళది నీళ్ళు భూమి అలాదే ఇక మోటార్ గిట్ట అంతా మొత్తం ఖర్చు అంతా మనదే పెట్టుబడి ఎంత అవుతుంది ఇప్పుడు 2 లక్షలు అవుతున్నారు పెట్టుబడి 2 అవుతుంది అంతేనా ఎక్కడ తెచ్చినావు ఇక అప్పు చేయాలి పెట్టాలి తర్వాత పైనాక మళ్ళీ కట్టాలి ఇప్పుడు మరి మీ గవర్నమెంట్ రాకముందు అరే కౌలు రైతులు కూడా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళని కూడా కొంచెం 12,000 ఇస్తాం అది ఇస్తామని చెప్పేసి అనే మరి ఎందుకు ఇవ్వట్లేదు వీళ్ళు ఏమి ఇస్తలేరు మరి అడిగినావా ఎప్పుడన్నా మనం ఎవరిని అడుగుతాం మనం గడవి అంతేనా వాళ్ళు వచ్చి ఇస్తామంటే మనం తీసుకోవాలి అడగాల్సిన బాధ్యత మనమే ఉంటుంది కదా పండన్న అప్పుడు రేవంత్ రెడ్డి ఇస్తా అని చెప్పిండు మరి ఇప్పుడు ఏమైంది మరి ఏది ఇస్తలేడుగా అసలే ఎందుకు మరి ఎంతమంది నాకు కొడుక బిడ్డ ఏం చేస్తారు వాళ్ళు చదువుకుంటారా సరే కౌలు రైతులకు సంబంధించిన కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులే ఉన్నాయి మరి ఎట్లా ఇది గవర్నమెంట్ ఆదుకుంటుందని నీకు నమ్మకం ఉందా ఇంకేం ఆదుకుంటారు ఎప్పుడు ఆదుకుంటారు అస్సలే ఇట్లా ఉన్నా అట్లా అదే కారణము పాత కేసీఆర్ ఉండగానన్నా ఇంతో అంతో పేదవాళ్ళకి ఇంత చెందింది కానీ ఇప్పుడు ఆయనతో కూడా లేదు రాసుకోపోయిండు మాకు అది ఇందిరా అది 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 కూడా లేదు ఇప్పుడు 3 లక్షలు వచ్చిందా రాలే పట్టా ఇచ్చిర్రు అని ఇవ్వలే కదా ఎలక్షన్ల కోడ్ పడ్డది అని ఇచ్చిపెట్టిరు కదా అది కూడా లేదు ఇప్పుడు మాకు దరఖాస్తులు తీసుకుంటారు కానీ ఇన్ని రోజులు ఊకున్నామని మొన్న స్లాబ్ వచ్చినాయి ఇప్పుడు అది కూడా రాదు అయిపోయింది లేని వాళ్ళకి ఇస్తారన్న కొంచెం ఆశ ఉండే అది కూడా పోయింది ఇప్పుడు ఈయన వచ్చి
ఎట్లా మరి జనాలను ఇంత మోసం చేస్తే ఎట్లనే గవర్నమెంట్లు ఏమో మరి అట్లా గెలిపించిర్రు లోకము ఇగో పెడతాడు తిన్నాము అనుకుర్రు అంతే పెట్టినామా తిన్నాం అంతే ఏం తక్కువైందని మరి ఇప్పుడు నిజంగానే ఈ మార్పు కోరుకున్నారు ఏమో ఇక లోకానికి తెలుసు మనకు తెలియదు అంటే మీరు కౌలు రైతులు నిజంగానే 12,000 అనే వరకు కొంచెం సంతోషపడ్డారు అప్పుడు ఎవ్వరు వాళ్ళే పడేటోళ్ళు పడేరు కానీ ఎట్లయినా ఈ మార్పు అని చెప్పారు కానీ మళ్ళీ పాత దేశం అవుతుందని అందరికి తెలుసు కానీ వీళ్ళు చెప్పలేక వస్తున్నాయి కదా పైసలు తిందామని ఇక ఆలోచించారు అంతే కానీ ఏమన్నా మీ ఆశ తగ్గట్టు ఉందా ఈ ప్రభుత్వ పాలన మేము ఏడికి ఓము ఎవరు తెరువు ఓము ఎవరు లేదు కానీ నిజంగా అయితే కేసీఆర్ ఉన్నప్పుడు బాగుండేనా ఈయన కేసీఆర్ ఉండగానే బాగుండే పేదవాళ్ళకు ముసలోళ్ళకు తల్లిదండ్రులు కొడుకులు ఉన్నాయి కానీ కొంచెం మంది పెట్టిన వాళ్ళు కూడా ఉర్రు వాళ్ళకైతే మంచిగా ఉండే పర్వాలేదు అప్పుడు ఇంకా అంతే రైట్ పండదా నాకు క్లియర్ చెప్పు ఇప్పుడు నీకు ఎన్ని ఎకరాలలో 8 ఎకరాలు 8 ఎకరాలు అంటే ఇప్పుడు పెట్టుబడి నీకు 2 పంటలు కలిసి ఎంత అవుతుంది ఎన్ని లక్షలు అవుతుంది 2 పంటలకు 4 లక్షలు అవుతుంది పెట్టుబడి ఏమన్నా కట్టిన ప్రకృతి విపత్తులు ఏదైనా వచ్చేమన్నా అయితే కూడా మనమే పెట్టుకోవాలి మనమే లాస్ అయినా మనమే లాస్ అయినా లాభమైన మనకు ఇస్తారు గవర్నమెంట్ ఇస్తారు అంతే ఎట్లా మంచిగా నీళ్లు కరెంట్ మంచిగా ఉంటుందా ఇప్పుడైతే ఇస్తుంది కరెంట్ మంచిగా వాటర్ సోర్స్ ఇట్లా బాగానే ఉందా ఇక్కడ ఉన్నాయి కానీ అక్కడ వేరే లేవు మాకు కాలువ వచ్చింది మరదాకా అనకు వచ్చినాయి ఉన్నాయి కాంగ్రెస్ వచ్చినాక తీసుకొచ్చిందా అప్పటికే వచ్చేది ఎందుకు కూడా కొట్టిరు జనాలు మరి జనాలు మార్పు వస్తుందని వచ్చిందా మార్పు వచ్చింది అదే ఉంది ఇంకా తక్కువ అయింది భూమి జాగున్నది మా భూమి ఏం లేదన్న ఏం లేదు మొత్తం మిగతా ఇదే పని మామూలు ఇది కాకుండా ఏం చేస్తావు కౌలు చేస్తా భూమి అన్న ఏడా ఎన్ని ఎకరాలు చేస్తావు 2 ఎకరాలు చేస్తా ఇప్పుడు ఈ గవర్నమెంట్ రాకముందుకు కౌలు రైతులకు కూడా 12,000 ఇస్తామని చెప్పారు కదా ఏమన్నా వస్తున్నాయని మాకు ఏం లేవు అదే అడుగుతలేరా మరి ఎందుకు ఏమైంది ఉన్న వాళ్ళకి ఇస్తలేరు లేని వాళ్ళకి ఇస్తాడు ఇంకా రైతులకే ఇస్తలేరు మా దగ్గర ఉన్న భూమి వాళ్ళకి ఇస్తలేదు లేని వాళ్ళకి రైతు మంది ఇస్తాడు ఇంకా అసలు రైతులకి దిక్కులేదు కౌలు రైతులకి ఎడికేస్తారు చెప్పరా అంతేగా మంచిగా ఉంది పెద్ద మనిషి సరే ఇప్పుడు ఎట్లా ఉంది గవర్నమెంట్ పంట మంచిగా నచ్చిందా నచ్చితే మాకు ఏముందని నచ్చుతుంది ఏమో ఈ కష్టం చేసుకుని బతకాలి ఎవడేం పెట్టాడు మనకి ఎవడు కాదు కానీ ప్రభుత్వాలు కూడా సహకరించాలి కానీ ఏం సహకరిస్తున్నాయి కౌలు రైతుకు సహకరించాలి అన్నిటికీ సహకరిస్తారు ఎవరికి సహకరించలేడు ఎవరు సహకరించాలి ఎట్లా అనిపిస్తున్నారు రేవంత్ రెడ్డి మొత్తం ప్రజాపాలన మంచిగా ఉందా ఏం కాదు ఏం మంచిగా అని చెప్తాం కదా ఏమని చెప్పరా అవి వచ్చిండు ఏం చేసిండు ఏం చేయలేగా ఏం చేయాలి ఇంకా మీకు ఏం చేయాలి ఏం తక్కువ అవి వచ్చిందే మొన్న కొత్తగా ఏం చేయలేడు కొత్త పనులు ఏం ముట్టుకోలేదు వరకు అయితే ఏమైనా పాత పనులే 100 చెప్పిండు కానీ ఆయన 5,000 ఇస్తే నేను 7,000 ఇస్తాను చెప్పిండు రైతుకు అప్పుడు 5,000 ఇస్తాడు ఎకరానికి 5,000 ఇచ్చేది 7,000 ఇస్తాడు అవి లేవు 2 పంటలు అయిపోయి రైతుకు అంతేనా ఏముంది ఎక్కడ పోతున్నాయి మరి పైసలు ఎక్కడ పోతుంది అడగారే ఎవరు అడగారా మీరు అడగాలి మేమే అడుగుతాం ఆయన ఆడ మేము అడుగుతాం ఆయన పోయి ఆ సీట్ మేము ఉంటాడు మేము అడతాం పోయి మనే కూర్చోబెట్టినాం మరి ఎవరు అడగాలి అడగా ఇప్పుడు వస్తాడు మా దగ్గరికి ఇప్పుడు కాదు ఉన్నారు ఎలక్షన్ నిలబడ 10 దగ్గరికి వచ్చినాయి ఇప్పుడు దగ్గర వస్తాడా మన దగ్గర సరిపడానికి రానియాడు ఏం వృత్తి ఇది తాత ముత్తాతల నుంచి వచ్చిన వృత్తి ఇది మాకు సంబంధం మేము కూడా ఎక్కుతున్నాం అప్పటి దునియాలో వచ్చిన వృత్తి కాదు మాకు ఇది పాండు ఎంతమంది పాండ్లు మస్తు 10 మంది వెళ్తారు నేను కూడా పాండే సరే ఓకే ఎట్లా అనిపిస్తుంది గవర్నమెంట్ కొత్తగా 1 year అయిపోయింది కదా కాంగ్రెస్ పరిపాలన వచ్చేసిన తర్వాత ఏమంటారు జనాలు ఊళ్ళల్లో నీ దగ్గరికి ఎక్కువ మంది వస్తుంటారు ఇంకా వస్తుంది ఏముంది రైతు బంధు లేదు రైతు బీమా లేదు ఏది లేదు వచ్చిండు కాంగ్రెస్ చేస్తా ఇది చేస్తా అని 6 పథకాలు ఇచ్చే ఏది అమలుకి రాదా ఏమన్నా బస్సు పెట్టినాం ఆ బస్సు ఓనికి వస్తుంది ఆడ లేడీస్కే పెట్టినాం ఆ లేడీస్కి వస్తే ఆ సీట్లు దొరకాయి ఏం దొరకాయి కొట్టుకొని వస్తారు బస్సులలో ఏంది పరిస్థితి మంచి పథకం ఏమిందన్నా పెడితే అందరికి పెట్టు ఫ్రీ బస్సు ఒకరు పెట్టి ఒకరు పెట్టకపోతే ఇప్పుడు మగవాళ్ళు టికెట్ కొని నిలబడాట నిలబడతలేరు ఆడతో లొల్లి పంచాయతీలు అవుతున్నాయి మరి ఎవరికి అది ఎవరికి మంచిది అది ఉంది మా అమ్మకి ఎకరం ఉంది పడుతుందన్నా రైతులకు బిచ్చం వేసిన 5,000 అని చెప్పేసి 7,500 ఇచ్చి ఇప్పుడు 7,000 లేవు 5,000 లేవు ఇంత రూపాయి లేదు అసెంబ్లీలో కూర్చోబెట్టి మొత్తం రైతు రుణమాఫీ చేసి పడేసిన రైతు రుణమాఫీ ఎంతమంది చేసినావు నువ్వు కాలేదన్న నిజం చెప్పలే మాకు కాలేదా మాకైందన్నా అందరికి కాలేదు కదా అందరికి ఎంతమంది కాలేదే మా ఊళ్ళో మినిమం ఒక 10 మంది కావచ్చు ఆయన కూడా కాలేదా 10 మంది కావచ్చు ఊళ్ళంతా మరి మొత్తం 100% చేసేసిన ఊరికి మొత్తం రైతులేనా రైతులకు 10 మంది 100 మంది రైతులలో 10 మందికి అయితే 9 మంది ఏం చేయాలి అయినోడు సంతోషం ఉంటాడు కానోడు ఏడుస్తుండగా మామూలుగా అన్ని విషయాలలో నువ్వు సంతోషంగా ఉన్నావా లేవా నీ సంతోషాలు ఏ విషయంలో సంతోషం ఉన్నా గవర్నమెంట్ చేస్తుంటే ఏం పని చేసిందన్న రైతు మాఫీ అప్పుడు కేసీఆర్ కూడా చేసిండు రుణమాఫీ ఇప్పుడు కొత్త చేసింది కాదు కదా
మొత్తానికి అయితే రుణమాఫీ చేసిండు కదా, ఒకసారి చేసిండు కదా, ఆయన చేసినా ఈయన చేసిండు. ఈయన పత్తే కౌలు రైతులకు పైసలు ఇస్తా అన్నారు. ఇప్పుడు రైతు కూలీలకు పాపం ఇలాక నుంచి వాళ్ళందరినీ అడుగుతుంటే వాళ్ళు కూడా మొత్తుకుంటారు. ఎవరికి ఇవ్వలేదు మరి రైతు, కౌలు రైతుకి ఇవ్వలేదు, కూలీలకు 12,000 ఇస్తున్నాడు, అవి రాలేదు ఇవి రాలేదు. మరి ఎన్ని కేసీఆర్ టైంకి ఇచ్చేటప్పుడు మరి పైసలు ఎక్కడ పోతున్నాయి అంటున్నా. గ్యాస్కు 500 సిలిండర్ అనేది 500 సిలిండర్ ఒక ఊళ్ళో ఇద్దరికి మాత్రం వస్తున్నట్టు, అంత మొత్తం అసలు ఎవరికి వద్దలు. అదే అంటారు మరి ఏమైపోతుంది మరి ఎందుకు మరి లేనిది ఎందుకు పెట్టాలి మరి, అడగలే పథకాలు ఇచ్చి మరి ఎవరిని మోసం చేస్తామని ఇట్లా. ఏం పేరు నీ పేరు? పటేలా? పద్మారెడ్డి. పటేల్. ఓకే, మొత్తం అంత పటేల్ రాజ్యం ఉంది కదా, తెలంగాణ రాజా వాళ్ళదే ఉంది కదా. ఎట్లా అనిపిస్తుంది మరి ఇప్పుడు తెలంగాణలో అధికార మార్పిడి జరిగే కేసీఆర్ రేవంత్ రెడ్డి పటేల్ వచ్చే ఎట్లా చేస్తున్నాడు అంటున్నా? రేవంత్ రెడ్డి ఏమని చేస్తున్నాడు? ఏం చేస్తలేడు. ఏం చేసినాడు చెప్పరా? ఇప్పుడు ఉచితం వస్తున్నాడు, అక్కడ ఎక్కుతాడు. మా ఈ అమ్మాయి కాడ కానీ పల్లెటూరుల పని వాళ్ళు ఎక్కుతలేరు. ఏం పని? 6 నెలలకు నాడు పని వాడేది, ఎప్పుడో పని వాడేది, ఎప్పుడు పని వాడేది. హైదరాబాద్కి పోయినా బొంగళూరుకి పోయినా రోజు వచ్చేళ్ళకే ఉచితం బస్సు. మాకైతే లేదు కదా. రైతులు వ్యవసాయం చేసుకుంటే పని కదా. రుణమాఫీ 2 లక్షలు రుణమాఫీ చేస్తున్నాడు, చేయలే అసలు కాలే. మొత్తం అంటే చెప్తుండే అట్టనే, నేను మొత్తం రుణమాఫీ చేసినా అని చెప్తాడు. ఇప్పుడు అందరు నాటుకు చేసిండే ఒక ఈడ మంచం ఒక 50 ఇళ్ళు ఉన్నాయి అనుకో, ఓ 5-6 అయినాయి, 5-8 మందికి అయినాయి అంతే. ఏం బాయ్ ఇది నాయుడుపల్లి కిందనే ఉంటుంది. అది అందరు చేసిన అంటాడు ఆయన, టీవీలో గట్రా అని చెప్తాడు. నేను రుణమాఫీ అందరికి చేసిన. నేనే ఆయన అసెంబ్లీ మాట్లాడు, నేను కూడా అన్నీ ఉన్నాను అసెంబ్లీలో. విలేకరుగా మేము పోతాం కదా, మొత్తం టోటల్గా 110% చేసేసామని చెప్పేసి అంటున్నాడు కదా. చేయలే చేసాడు, కొంతమంది చేసిండు, మొత్తం చేయాలని ఒక్కరు కాదు. కానీ 2 లక్షల లోపు ఉన్న వాళ్ళకి చేసినట్టుండు. ఈ 2 లక్షలు మాపై అన్న వాళ్ళకి 2 లక్షలు ఎక్కువ ఉంటే కట్టమన్నారు. 2 లక్షలు ఎక్కువ ఉంటాయంటే ఎక్కువ ఉంటే ఈ 10,000 20,000 ఎక్కువ ఉంటాయి. ఇక అమ్మ తక్కువ ఇంకొక 5 తక్కువ వచ్చిన 199,000 ఉండాలి, 1,99,000 ఉండాలి అని బ్యాంకులో గట్టిలు కూడా కట్టించారు. అట్లా కూడా అవునది. మరి యాసంగి రైతు బంధు రైతు భరోసా పడ్డదా? ఏది వాళ్ళే. అదే ఏమైంది మరి? ఆ కేసీఆర్ వేసిన పైసలు ఆపిరు కదా, అవి కేసీఆర్ వేసిన పైసలు వేసిండు, ఈయన పైసలు మాత్రం రూపాయి ఇవ్వాలి. ఎక్కడ పోయినాయి సరే, ఏదేమైనా కూడా రైతు రాజు, రైతే రాజు. వాస్తవ శాస్త్రంలో రైతే రాజు, కానీ రాజు ఎంత దరిద్రుడు ఎవరు లేడు. మంచిగా ఉన్నాయి కదా గత గవర్నమెంట్ లో కేసీఆర్ ఉన్నప్పుడు. కేసీఆర్ దేవుడు. ఎంత ఏదానికి వెనుకకు పోయిండా? కరెంటుకి కానీ రైతు బంధుకు కానీ సత్తే 5 లక్షలు ఇస్తానడా, ఎకరానికి 4 వేలు ఇస్తాను ఫస్ట్ చెప్పిండా. ఆయన మాటలు అనకుండా గెలిచిండు కదా. ఇవన్నీ ఆయనంతలో ఆయన పెట్టిండు, రైతులు అడగలే. ఒక మనిషి అయితే 5 లక్షలు ఇస్తాను చెప్పలే. కళ్యాణ లక్ష్మి ఇస్తాను కూడా చెప్పలే. కళ్యాణ లక్ష్మి ఇస్తాను చెప్పలే. మీ ఊర్లో ఎవరికైనా తులం బంగారం వచ్చిందా? తులం బంగారం కాదు, ₹1 రాలే, ₹1,00,000 రాలే, తులం బంగారం రాలే. అంతేనా? ఇప్పుడు మామూలు పంట సాయం అనేది మనకి యాసంగిలో అంటే జూలైలో పడాలి. జూలై అయిపోయి ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి వచ్చే. ఇప్పుడు ఏదో మళ్ళా ఇప్పుడు ఏదో దానికి వేస్తూ ఉంటారు కానీ సంక్రాంతి వెళ్ళాక. ఇప్పుడు పంట సాయం ఎందుకు అంటే ఇప్పుడు పెట్టుబడులు పెట్టే ఉన్నాం కదా, నిన్న నాటు పెట్టాం కదా, వేస్తే ఖరాబ్ కాదు. ఇప్పుడు వేసినా కూడా మంచిదే. ఇంట్లో బగ్గి తెచ్చి పెట్టినాం కదా, ఇప్పుడు వేసినా కూడా అక్కడ వస్తాయి కదా. అంతేనా? అదే అంటున్నా. ఇప్పుడు మరి దగ్గర 17,500 రూపాయలు బాకీ ఉంది ఒక్కొక్క రైతుకు ఎకరానికి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అని వాళ్ళు ప్రతిపక్షాలు చెప్తా ఉన్నటువంటి ముచ్చట. రైతు బంధు గురించి పర్టికులర్ మళ్ళీ ఏదో డిక్లరేషన్ అడుగుతారు అంటే ఏంది? మళ్ళీ ఏదో దరఖాస్తు పెట్టుకోమంటారు. దరఖాస్తు పెట్టుకో. ఎందుకంటే నువ్వు ఎంత కాస్ట్ చేసినావు, ఎంత భూమి ఉన్నది నీకు అని ఏమంటారు రాసియాలన్నట, దరఖాస్తు పెట్టాలన్నట. ఇది ఎక్కడ పెట్టాలి? అది దరఖాస్తు పెట్టుకోమంటుండు. దరఖాస్తు పెట్టుకుంటే మరి ఎంతవరకు పోతుందో. 2 లక్షల పైన ఉంటే కట్టుకో అంటే అన్నీ కట్టిరు. అది లేదా ఇది లేదా, ఇంక మళ్ళీ ఇష్టోడు ఒకే కంటే దరఖాస్తు పెట్టమంటే కరెక్ట్. ఇప్పుడు వాడు నాకు 10 ఎకరాలు ఉంది,
ఒక 4 ఎకరాలు నాటు పెట్టిన 6 ఎకరాలు పడి ఉంది. నేను 10 ఎకరాలు నాటు పెట్టినా చెప్తా, రాస్తా ఒక కోర్టు చెప్తున్నా. అది ఎటు దొరికించుకుంటాడు. అగ్రికల్చర్ ఆఫీసర్ వస్తే ఆయన మొఖాన్ని అది ఇచ్చంత ఇవ్వాలి ఊరికే. ఆయన ఎంత ఇస్తాడో అంత ఇస్తే అయిపోద్ది కదా. పద్మారెడ్డి పటేల్ అని ఒకటి క్లియర్గా అడుగుతా, ఈ రైతుల విషయంలో నిజంగా కేసీఆర్ బెటరా రేవంత్ రెడ్డి బెటరా? ఓ కేసీఆర్ చాలా బెటర్ అంతే రేవంత్ రెడ్డి కింద. నమ్మకం ఉందా? ఇంకా ఈ 4 ఏళ్ల పడి రైతుల పరిస్థితి అవుతుంది చేస్తాటైతే కొడతలేదు, మళ్ళీ లాస్ట్ దిగిపోతారు కానీ చేస్తాడు. కానీ ఇప్పుడైతే ఇప్పుడైతే దిగిపోతాడు అనుకో. ఇప్పుడు నన్ను దిగుతాడు. ఇక రెడ్డి సాప్ అయితే ఎవరైతే చెప్పు, మంచిగా చేస్తాను మంచిగా కూడా అంటాం కదా, మంచిగా చేయడం తానం కదా. ఏమైనా కూడా ఎవరైనా రైతులు మంచిగా ఉండాలి, జనాలు బాగుండాలి. ఇవే అడిగి కూడా ఒకటే ఇప్పుడు గొప్ప అవకాశం రేవంత్ రెడ్డికి వచ్చింది, మంచిగా చేస్తే అయిపోయి. ఎందుకు మంచిగా చేస్తే లొజ్జే ఉండిపోవు కదా. కేసీఆర్ చేసినట్టు అందరు ఇస్తే మంచి లొజ్జే ఉండిపోవు కదా. అన్ని చేస్తేనే కూడా ఒకటి ఏం చేయకపోతే ఈయన గెలిపిస్తారు రేపు పొద్దున. ఎలక్షన్లు కేసీఆర్ ఏమన్నా చెప్పాలనా, కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే రైతు బంధు ఇవ్వడని చెప్పాడు. మేము అంత దిమాలు కాలమా, దిమాగ్ లేని వాళ్ళమా? ఎవరు రేవంత్ రెడ్డి అన్నాడు ఈ మాట. మరి కష్టమే ఉంది. కానీ నేను అనేది ఏంటంటే, ఆయన అప్పో సప్పో గిప్పో ఏదో ఒకటి టైంకి వేసినప్పుడు ఈయన వేస్తానికి ఎందుకు వచ్చినా నొప్పి ఉంటున్నా. కొందరు చెప్పన్నా, కాంగ్రెస్ పార్టీ నేను చెప్పన్నా, కేసీఆర్ 7 లక్షల కోట్లు బాకీ చేస్తే రేవంత్ రెడ్డి దానికి మిత్తి కట్ట సరిపోతలేదు. ఏది కేసీఆర్ చేసిన బాకీ రేవంత్ రెడ్డికి మిత్తి సరిపోతుందని చెప్తున్నా. అంటే ఇది కాంగ్రెస్లో ఉన్న లీడర్. దానికోసం అప్పు చేసినట్టు నెలకు 7 కోట్ల మిత్తి కడుతుండట. 7 కోట్లు అంటే నేనన్నా వాస్తవం కేసీఆర్ బాకీ చేసిండు, నెలకు 7 కోట్లు బాకీ కడుతుండే రేవంత్ రెడ్డి. మరి బస్సులు ఉచిత బస్సు పెడితే రోజుకి 7 కోట్లు నష్టమవుతున్నట్టు, అది ఎట్లా అని అన్న. ఎంతమంది వచ్చేస్తున్నారు రేవంత్ రెడ్డి ఉచిత బస్సు ఎక్కిన వాళ్ళు, అది ఎక్కిన వాళ్ళు వచ్చేస్తున్నారు, మనం ఎక్కుతున్నావా? అయ్యో తిరగలేదుగా ఏదేమైనా కానీ మంచి అవకాశం వచ్చింది, మంచిగా చేస్తాం అనుకుంటే గిట చేస్తుంది. సంవత్సరంగా వెళ్ళింది అంతే, 12 నెలలో 13 నెలలో. డిసెంబర్ ఎప్పుడు ఎక్కేగా డిసెంబర్ 9 తారీఖు నాడు అన్నీ ఇళ్ళకి 4,000 పింఛన్ ఇస్తా ఇవో ఇట్లా చూపెట్టిండు. నేను నాకు పింఛన్ రాదు, ఎవరు రాదు, నాకు పింఛన్ వస్తలేదు, ఏమి వస్తలేదు, నాకు రేషన్ కార్డు లేదు, నాకు ఏది వస్తలేదు, నాకు కరెంట్ బిల్లు కడుతున్నా, నాకు సిలిండర్ లేదు, కరెంట్ మాపి లేదు, నాకు ఏది లేదు, ఏం లేదు. కేసీఆర్ ఉన్నా కూడా రైతు బంధాన్ని వచ్చేది, సరే సరే. నమ్మకం ఉందానే రేవంత్ రెడ్డి దాకా గట్టిగా ఉంటాడే లేదా? నువ్వు ఎక్కడ ఇప్పుడు ఓట్లు పెట్టుకొని తుక్క పడిపోతాడు. వస్తున్నాయి, టైంకి వస్తున్నాయి కానీ అన్నమాట తప్పిపోయిండు. 4,000 ఇస్తానే అది పోయింది, ఆడోళ్ళకు 2,500 ఇస్తానే అది పోయింది, భూమి అది రైతు బంధు ఇస్తానే అది పోయింది, రుణమాఫీ అంటే అది ఎంత 50,000 60,000 చేసిండు, తతిమూలకు వేయలే, అది అంతనే అయిపోయింది. 2 లక్షలకి 2 లక్షలకు 2 రూపాయలు తక్కువ చేస్తా అంటే అది కూడా కొందరికి అయింది, కొందరికి కాలే. 1,00,000 వాళ్ళకు కూడా కొందరికి అయింది, కొందరు కాలే. అదే ఇప్పుడు మామూలుగా తెలంగాణ అంటేనే జర కొంచెం మనం రైతాంగం మీద ఆధారపడి బతుకుతాం. నేను తెలంగాణలో అందరం కూడా కాబట్టి రైతు బంధు ఇస్తే దానికి పంట సాయం గిట్ట సాయం వచ్చేది. ఎందుకు మరి ఎందుకు కావాలని ఇస్తలేరా? లేకపోతే ఇక అంటే ఏమన్నా అంటే ఇప్పుడు అంత అప్పు చేసిపోయిండు ఆయన, అప్పు చేసినా కూడా ఆయన తెచ్చింది కదా. కేసీఆర్ అయితే అంత అప్పు చేసిండు, టైం టు టైం మాత్రం దున్న టైంకు మనకు వచ్చేది. ఎప్పుడైనా పంటకి వేస్తూనే ఉండేది. ఇప్పుడు ఈయన ఓ పంట వాయ ఈ పంట కూడా వాయ,
2 పంటలకు 2 పంటలు డ్యూ అయినాయి. మీలాంటి పెద్ద రెడ్లే ఉంటారు ఊళ్ళకు, వాళ్ళందరికీ మీరు చెప్తే అరే మన రెడ్డి వస్తే మంచిగా ఉంటుంది అది వస్తుంది అని చెప్పేసి. మంచిగానే ఉంటుంది అనుకున్నాం. వాళ్ళు చేసిన వాళ్ళు కూడా ఒప్పందాలు 6 సూత్రాల పథకం పెట్టిండు. ఆయన 6 సూత్రాల ఒక 2 చేసినట్టుండి. ఏంది ఆర్టీసీ ఒకటి, ఫ్రీ బస్ ఒకటి చేసినట్టుండు, ఇంకోటి ఏదో చేసినట్టుండు, గ్యాసు గీక ఇండ్ల కరెంటు అంతే. రేషన్ కార్డు ఉన్న వాళ్ళకే, సత్యమూలకు మాత్రం ఏది లేదు. ఇప్పుడు మనం ఇప్పుడు రైతు భరోసా అంటే ఇప్పుడు రైతు బంధు కూడా ఇప్పుడు చూడరాదు. ఇప్పుడు దున్నోనికే అంటే ఆడ ఎకరం ఉంటే ఆడ ఎకరం దుంటే ఎకరమే సాగు చేసినోనికే ఎకరానికే ఇస్తాడట. మొన్నటిదాకా వాళ్ళందరికీ ఇచ్చే, ఇప్పుడు ఎకరానికే ఇచ్చేవాడు. ఇంకో విడి భూమి పాడుపత్తారు రాళ్ళ రప్పలు 2 ఎకరాలు ఉండే, దానికి లేనే లేదు. ఆడు రాళ్ళ రప్పలకి ఇచ్చిండు, పాడు భూమికి ఇచ్చిండు పని. మన ఇప్పుడు మాదికి ఎవరే ఏరు లేవు. నీళ్ళు కరెంట్ అయితే మంచిగా వస్తుందా? కరెంట్గా కట్టినా అట్లా కూడా కరెంట్ అప్పుడు మంచిగా ఇచ్చేది, కానీ ఇప్పుడు ఇంకా డబ్బుకి కొడుతూనే ఉంది. డబ్బుకి కొడుతూనే ఉంది. సరే ఒక్కటి, నువ్వు దగ్గర 75 సంవత్సరాల మనిషివే, కాంగ్రెస్ పరిపాలన ఇలా కొత్తగా నువ్వేం చూడట్లేదు? లేదు, ఇప్పటికిప్పుడు రాజశేఖర రెడ్డి ఉన్నప్పటికీ అంటే ముందు కాంగ్రెస్ తెలుగుదేశం పాలన నుంచి చూస్తూనే ఉన్నా. మొన్న లాస్ట్ కేసీఆర్ పరిపాలన చూసినా ఎవరు మంచిగా అనిపించింది అందరు ఇట్లా? ఇప్పుడు వాళ్ళు అప్పో తప్పో చేసినా కానీ కొంచెం వరకు అన్నీ నూక్కొచ్చిండు, వెనక ముందైనా నూక్కొచ్చిండు. వాళ్ళు ఇస్తానే హామీలు మాత్రం కొంతవరకు కడతీర్చిండు. కానీ ఈయన ఒకటేంటంటే ఈయన హామీలు 6 సూత్రాలు నేను ఖచ్చితంగా అమలు చేస్తానన్నాడు. అలా 3 చేసిండు, 3 చేయనేలే. ఇప్పుడు బ్యాంకు మాకు రుణం, ఇప్పుడు నేను అప్పు నాన్న నీ అమ్మ వాళ్ళు అడగోలుగా నేను నువ్వు మాఫీ చేస్తావని నేను కట్టకపోకుంటే వాడు ఉన్నదానికి నేను కట్టకపోతారు వాడు అపరాధ వడ్డీ 5 లక్షలు చేసి అట్లా పడుతుంది. ఏం చేస్తాం మనం? ఇస్తాడు, మాఫీ చేస్తాడేమో వస్తుంది, మాఫీ చేస్తాడు, మాఫీ అవుతుంది, మాఫీ చేస్తాడని మనం కట్టకపోతారు కదా ఆడ పెరిగిపోయా కుప్ప. అది వాళ్ళకే పోయిందిగా. మరి దాని గురించి మనం ఏం చేస్తాం? అంతేనా? ఇప్పుడు సరే చాలా మంది ఏమంటున్నారు, మాకైతే కొంచెం పట్ట సాయం చిన్న రైతులము 2 ఎకరాలు 3 ఎకరాలు ఉన్నము ఈ టైంకి వేస్తే బాగుండు ఇట్లా అని చాలా మందికి. ఇప్పుడు భూస్వాములకు కూడా ఉంది, భూస్వాములకు లేదని కాదు, వాళ్ళకు కూడా ఉంది. ఎందుకంటే వానికి 100 ఎకరాలు ఉంటే 5 లక్షలు వచ్చాయి, వానికి ఏమవుతుంది అనుకున్నట్టు. ఎందుకు లేరు? ఉన్నారు. 100 ఎకరాల ఆసాములు ఉన్నారు, లేరు ఎందుకు? అంతేనా? రైట్, ఏదేమైనా కానీ మంచిగా ఇప్పుడు ఇద్దరు ఇట్లా ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం మధ్యలో ఎవరు మంచిగా అనిపించారు? నాకైతే కొద్దిగోపురం అప్పుడు అదే మంచిగా అనిపించింది. కానీ ఇది ఇప్పుడు ఈ హామీలు ఇవ్వకపోవడం, ఇస్తే ఇప్పుడు 4,000 రూపాయలు ఇస్తాంటివి పింఛని, ఆయనకు అవసరం లేదని నా సోటికి అవసరం ఉంది అనుకోటి. ఇప్పుడు ఎంతమంది ఇప్పుడు రేపు పొద్దుగాల ఎంత దెబ్బ అయితే చూడరాదు. 4,000 ఇస్తానే ఇంతవరకు 10 సంవత్సరం 13 నెలలు అయిపోయి ఇంతవరకు లేదు. ఇప్పుడు నాకంటే ఇంకా చాలా దాకా కూలి చేసుకున్న శాతగాని వాళ్ళు కూడా ఉన్నారు. అలా ఆధారపడ్డారు. అబ్బాయి అమ్మ 4,000 అట్లా దప్ప వేసారు. సరే, ఇప్పుడు వేసినంత మాత్రాన ఏం లేదు. కానీ రైతులు ఇంత మంచిగా ఉండే సడన్ గా ఇలా అంత ఇబ్బంది పడుతున్నారు అని చెప్పేసి మేము ఒకసారి అనుకుందామని వచ్చినాం. ఇప్పుడు కరెక్టే, రావచ్చు చేయొచ్చు. కానీ ఒకటేంటంటే ఆయన చేసింది గంతే ఉంది. ఆయన అప్లపాలు చేసిండు అంటుండి ఈయన మొత్తుకుని, ఇప్పుడు ఆయన అప్లపాలు చేసిండు అంత అమ్మక తెంగిండు అని ఆయన మీద విమర్శలు. మరి ఈయన కూడా అమ్ముతూనే ఉండు, అప్పులు తెస్తూనే ఉండు. అన్నీ ఎవరు ఆయన తెచ్చినా ఈయన తెచ్చినా పడేది ఎవరికి? మాకే. తెలంగాణ ప్రజలు మరి నియతో బేనియతో ఏదున్నా ఉన్నది గట్లనైతే. కానీ మొత్తం మీదనైతే ఇంత ముద్ద చేసి వాడు పెట్టినా రేపు ఒక వ్యక్తికి ఎంత అనేది మళ్ళీ మాకే పడుతుంది. అది ఆ వజన్ మాకే పడుతుంది, ప్రజల మీదనే పడుతుంది. ఢిల్లీకి ఏం పంపుతుండో, ఢిల్లీకి ఏం పోతుంది. హైదరాబాద్లో మాకు మాత్రం తెలంగాణ మాత్రం బ్రహ్మాండంగా ఉంటుంది. కానీ ఇక ఢిల్లీకి పంపుతుండా ఇక్కడ పంపుతుండో అనేది మనకు తెలియదు. ఏం పేరు పెద్ద మనిషి? రంగారెడ్డి నా పేరు. రంగారెడ్డి గారు. ఓకే. అయితే అదే నేను అడగబోతున్నాను. ఇప్పుడు గవర్నమెంట్ వచ్చి ఇప్పుడు 1 ఇయర్ అయిపోయింది కదా ఆల్మోస్ట్, కాంగ్రెస్ గవర్నమెంట్. ఎట్లా అనిపిస్తుంది? మంచిగా చేస్తున్నారా మరి మన రెడ్ షాప్లు? ఇప్పుడు ఎట్లయింది, తెలంగాణ కొట్లాడి తెచ్చింది అయితే కేసీఆర్. అది ఎవరి నుంచి కాపోవు తెలంగాణ. ఆ రోజు నిరాదీక్ష చేసి అనేకనే పెద్దోళ్ళు కాంగ్రెస్ వాళ్ళు కొట్లాడిండు, కొండా లక్ష్మీబాబు కొట్లాడిండు, బ్రహ్మానందరెడ్డి కొట్లాడిండు, మరిచెన్నారెడ్డి కొట్లాడిండు. కానీ ఎవరు కొట్లాడి మాత్రం తెలంగాణ తేలే.
ఈయన ఒకటి ఏంటంటే పోరాడిండు, ఎందుకంటే నిరాదీక్ష చేసిండు, అది చేసిండు, ఇది చేసిండు. ఎందుకు ఇచ్చారు తెలంగాణ అంటే ఇప్పుడు వస్తే ఇంకెక్కువ గోల్ అవుతుందని తెలంగాణ ఇచ్చారు. ఇప్పుడు ఏమంటారు అంటే కాంగ్రెస్ ఇచ్చింది, బీజేపీ వాళ్ళు ఇచ్చారు అంటారు, కానీ ఫస్ట్ మాత్రం దీని వల్లనే వచ్చింది తెలంగాణ. అది వరకు ఏమైందంటే తెలంగాణలో ఎక్కువ ఏది వచ్చినా కానీ తుఫాన్లు వచ్చినా ఇక్కడి నుంచి జీతాలు కట్ చేసి అక్కడ పంపేది ఆంధ్రకు ఒకటి. కానీ చేసింది మాత్రం కేసీఆరే మనకు తెచ్చింది, కొట్లాడి తెచ్చింది. అయితే ఒకటి ఏమంటారు అంటే ఈడు తెచ్చినాడు అంటే వీని వల్లనే తెలంగాణ వచ్చింది అని డెవలప్ మాత్రం కొద్దిగా తెచ్చిండు కానీ కొద్దిగా దేంతో పోయిందంటే ఇది దళిత బంధు ఒకటి. ఏదో దళిత బంధు ఏం చేసిండంటే ఊరుకు ఒక్కరిద్దరు ఇచ్చోగల వాళ్ళందరూ ఈ అమ్మగానికి వచ్చింది నాకు రాలేదని దాంతో కొంత పోయింది. అది మెయిన్, దాంతో కొద్దిగా పోయింది. మళ్ళీ లేదా బీసీ బంధు అని పెట్టాడు, ఆ బీసీ బంధుతో కొంత పోయింది. ఇక కొన్ని దీంతోనే కొద్దిగా అది అయిపోయింది. కానీ రైతులను మాత్రం బాగానే చేశాడు. కాదే ఇప్పుడు అంతెందుకు ఆ దూరం కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు అనుకో, కాళేశ్వరం కట్టినోడైతే వాడేగా అప్పు చేసి పప్పు చేసినోడు. ఇప్పుడు వీళ్ళు ఇన్నేళ్ళ సంది అయితే ఒక్క ప్రాజెక్టు కూడా కట్టలేగా, ఏం లేదు. ఏమి ఇచ్చినా వీళ్ళకి ఏమి ఇచ్చేది హోంమంత్రి, అది ఇది ఇచ్చేది ముఖ్యమంత్రులు ఆంధ్ర. వాస్తవానికి నాకు తెలిసినంత మాత్రం వీళ్ళకి ఏముంది, ఏదో పదవి ఇవ్వగానే వీళ్ళు ఆడికే సలవాడేది, కానీ వీళ్ళని ముఖ్యమంత్రి మాత్రం ఎప్పుడు కానియలే. ఒకసారి చెన్నారెడ్డి అయ్యిండు, చెన్నారెడ్డి వేసి ఒకవేళ మంది తీసిరు వేరే స్టేట్లో ఇచ్చిరానికి, అది ఇది ఉంటే గోలా పెడతాడని అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుపోయి వేరే స్టేట్కి ఇచ్చిరాని వాడిని కూర్చోబెట్టారు. వాడిని కూర్చోబెట్టే ఇక వీడు అటు ఇటు వేసి తెలంగాణ తెచ్చిండు, అప్పు చేసిండు, ఆమ్దాన్ చేసిండు. ఊర్లలో ఇప్పుడు డెవలపింగ్ చేసింది అయితే రోడ్లు అయినా పశుమాన వాడాలైనా కానీ నీళ్ళ ఫిల్టర్ అని మాత్రం దీంతోనే వచ్చింది. ఈ గవర్నమెంట్ అంటే కొంత ఆర్టీసీ ఇప్పుడు అది పెట్టేది లేకుండా దాంతో కూడా కొద్దిగా విసుగుపడుతున్నారు. ఇప్పుడు ఆ కిరాయిలు పెట్టారు. ఇక కరెంట్ అంటే మంచిగా ఉంటుంది, కానీ ఈ ఆర్టీసీ మీద కొద్దిగా ఇప్పుడు కౌలు రైతుకి ఇస్తామని కొంతమంది దాంతో ఆలు ఇవ్వలేదని కొంత, ఇప్పుడు విద్యార్థుల రైతు కూలీలకు ఇస్తారని కొంత, మళ్ళీ స్కూటీలు ఇస్తారని విద్యార్థులకు అది కొంత, ఇవన్నీ అప్పుడు అన్ని చేసారు. అన్ని చేసాక ఏ ఇవ్వగల ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు వీళ్ళకు పింఛని 4000 ఇస్తారని కొంత, ఇవన్నీ ఆశ పెట్టేసరికి హామీలు ఇచ్చాడు, ఇస్తలేడు అవి ఇస్తలేడు అని కొద్దిగా వ్యతిరేకత. మరి నిజంగా ఇప్పుడు హామీ అనేది ఏంటంటే ఇప్పుడు నువ్వు ఉన్నావు రంగారెడ్డిపేట లేదా, ఇప్పుడు వాళ్ళు ఏమంటారు అంటే కొంతమంది కూడా వీళ్ళకు అసెంబ్లీ ఎప్పుడు వాళ్ళు అందరూ పోరాడిన వాళ్ళే చేసిన వాళ్ళేనా, అప్పు ఎంత ఉన్నది ఆమ్దాన్ ఎంత ఉన్నది ఎరికేనా, ఎరుకున్నాక ఇప్పుడు అంతున్నది అని ఎరికేనా, ఎరుకున్నాక కూడా వీళ్ళు మళ్ళీ ఇప్పుడు అప్పు చేసిండని వీళ్ళు ఎట్లా అంటారు అని వాళ్ళు అంటారు. మరి ఇప్పుడు మీరు కూడా అప్పు చేస్తున్నారని వీళ్ళు అంటారు. అంతే అట్లా. ఒకటి ఏంటంటే ఇప్పుడు కాలేజీలు కూడా ఇప్పుడు ఎంబీబీఎస్ కాలేజీలు మన తెలంగాణ మొత్తంలో మెడికల్ కాలేజీలు జిల్లాకి వేసిండు. వాస్తవానికి జిల్లాకి వేసిండు కాలేజీలు. అదివరకు కాలేజీలు తక్కువ ఉండే, డెవలపింగ్ అయితే చేసిండు. ఇప్పుడు మళ్ళా జిల్లాలు చేసిండు, జిల్లాలు చేసి ప్రతి జిల్లాకు కలెక్టర్ ఆఫీస్ కట్టిండు. కలెక్టర్ ఆఫీసులు అయితే జిల్లా కట్టిండు. మళ్ళా ఇప్పుడు కొన్ని హాస్పిటల్ చేశారు, ఇక ఉన్నరో లేరో డాక్టర్ కానీ అవి కొన్ని చేశారు. ఇప్పుడు 13 నెలల కాలంలోనే 1,27,000 కోట్ల రూపాయలు అప్పు చేసింది కాంగ్రెస్ గవర్నమెంట్. దేనికోసం చేసిందంటే మీకు ఏమైనా వచ్చిందా, ఇప్పుడు ప్రజలకు ఏమైనా వచ్చిందా అని అడుగుతున్నా. ఇది ఒకటి, వీళ్ళకు ఆదాయం కూడా వస్తలేదు. ఆదాయం ఎట్లా వస్తలేదు అంటే ఇప్పుడు రిజిస్ట్రేషన్ అప్పుడు భూములు బాగా రిజిస్ట్రేషన్ అయింది, అది కేసీఆర్ ఉన్నప్పుడు భూముల మీద పెరిగింది, దాంతో కొద్దిగా ఆదాయం వచ్చింది, వీళ్ళకి ఆదాయం తగ్గింది. ఎందుకు మరి అప్పుడు సపోజ్ నువ్వు రోడ్డు మీదకి ఎకరం కోటి కొన్నావు, ఇప్పుడు తగ్గిందా అంతే ఉందా? మరి ఎందుకనో కానీ ఇప్పుడు వీడు వచ్చిన సార్ తగ్గింది. అదివరకు బ్రహ్మాండంగా ఉన్నాయి. మరి ఒకళ్ళు అంటారు లోక్సభ ఎలక్షన్లు అయినాక రేట్ పెరుగుతుంది అన్నారు, అది పోయింది. మళ్ళీ ఇప్పుడు ఏమంటారు సర్పంచ్ ఎలక్షన్లు అయినాక మళ్ళీ పెరుగుతుంది అంటారు. అట్లా మళ్ళీ పెరుగుతుంది ఉంటారు. కానీ వాళ్ళకి ఆదాయం మాత్రము భూముల మీద బాగా వచ్చింది రిజిస్ట్రేషన్. అంత మంచిగా 100 కోట్లు పోయింది హైదరాబాద్ లో. అటు ఇటు ఇప్పుడు హైదరాబాద్ ములుగు ఎక్కడ ములుగు అక్కడ కూడా అయింది. ఇప్పుడు మనులు ఎంత ఉంటుంది
ఇప్పుడు కొంటారు లేరే వాస్తవం. మెయిన్ రోడ్ మీద ఒక 2 ఇప్పుడు సిటీలో ప్లాట్లు ఆగిపోయినాయి, ఊళ్ళలో భూములు ఆగిపోయినాయి, కొంటారు లేడు. అయిపోయారంటే హైడ్రా గిడ్రా మళ్ళీ ఇదొకటి ఆ కూలగొట్టుడు కొంత కూడా కొద్దిగా సిటీలో ఎఫెక్ట్ అయింది. ఇప్పుడు ఒక్కొక్కడు ఏముంది ఇల్లు కట్టే, ఇప్పుడు 4 ఎకరాల భూమి అమ్ముకునే పోయేవాడు ఆ ఇల్లు కట్టుకునే వాడు మరి పిల్లలు ఎటు తాతాడు ఇల్లు కూడా కొట్టినాక. దేవుడు ఇచ్చిన ఒక గొప్ప ఇప్పుడు మళ్ళీ అదే గవర్నమెంట్ గానే ఇప్పుడు పర్మిషన్ ఇచ్చింది వాళ్ళేనా, పర్మిషన్ వాళ్ళే ఇచ్చిరుగా. ఈ గవర్నమెంట్ కాకుండా కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ తెలుగుదేశం గవర్నమెంట్ ఇచ్చిందిగా పర్మిషన్. నల్లాల కలెక్షన్ ఇచ్చిరి, కరెంట్కి ఇచ్చిరి, రోడ్లు వేసిరి, మళ్ళీ అది ఊళ్ళో కొడుతుంది. అది గరీబునికి అయితే లాసే కాదు. దేవుడు ఒక గొప్ప అవకాశం ఇస్తాడు కొంతమంది. రేవంత్ రెడ్డికి అవకాశం వచ్చింది, మరి మంచి పేరు నిలబెట్టుకోవాలి. రాజశేఖర రెడ్డి లెక్క చేయాలి, లేకపోతే కేసీఆర్ లెక్క చేయాలని ఎందుకు మొత్తం ఏం చేయకుండా నిమ్మలం కూర్చొని సినిమా చేస్తున్నాడు. ఏమనంటే ఏదే బడ్జెట్ లేదు అంటారు. బడ్జెట్ లేకపోతే కేసీఆర్ ఇచ్చిండటగానే, కేసీఆర్ ఇచ్చినట్టు బడ్జెట్ ఉన్నా లేకపోయినా అయితే టైంకి అయితే పడేదంటగా. మరి పడేది కానీ మరి ఇప్పుడు ఏమన్నట్టు బడ్జెట్ లేదు అంటారు. ఇక మరి వాళ్ళకి ఇక్కడ నుంచి బడ్జెట్ వచ్చిందో ఇక్కడ 1,00,000 కోట్ల అప్పు తీసుకుంటారు. మరి ఏమైపోతుంది తెలంగాణ రాష్ట్రం? మరి రెడ్డి సాబ్ పరిపాలన ఇట్లా ఉంటే మరి ఏం చేయాలి? ఎలా నడుస్తుంది అంటున్నా. సరే ఏదేమైనా కానీ ఇద్దరు ఇట్లా కంపేర్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే మనం 10 ఏళ్ళు ఒకరిని చూసినాం, ఇప్పుడు 13 నెలలు ఇంకొకరిని కూడా చూసుకుంటూ వస్తూనే ఉన్నాం. సరే సరే ఎర్లీ టు టాక్ అనడానికి లేదు, మనం ఏది అసలు మాట్లాడ కూడా ఉంటుంది. ఎందుకంటే ఇలా తీసుకో, రేపు 9 తారీఖు పోయి తీసుకుంటే వచ్చేస్తా అని చెప్పి వాళ్ళు చెప్పిన అన్నారు. కానీ మొత్తానికైతే పల్లె ప్రజలు ఏమనుకుంటారు? పల్లె మన ఊరు ప్రజలు అదేనే ఇక రైతు బంధువు రాలేదు ఉండగానే మంచిగా ఉండే అని కొంత వాడకం. ఏముందంటే వాగ్దానాలు ఇచ్చిండు, ఈ వాగ్దానం ఇచ్చిండు, ఆ వాగ్దానం ఇచ్చిండు అన్నట్టు. ఇప్పుడు ఆర్టీసీ ఎందుకు పెట్టిరు, అది అనవసరం. గవర్నమెంట్ ఉద్యోగస్తులకే లాభం ఉంది, అది పల్లెటూరు వాళ్ళు ఎవరు పోతుర్రు అని కొంత. 2500 అన్నారు కదా. మరి రేపు పొద్దున ఈ స్థానిక సంస్థల సర్పంచ్ ఎలక్షన్లు ఉన్నాయి, ఏమన్నీ చోట అడుగుతారు మరి? ఇక అది ఎట్లుంటదనే రైతు భరోసా ఇచ్చేస్తే సరిపోద్దా? ఇప్పుడు ఏముంది, ఇప్పుడు తాగుడు తిని కాసేవాడు కూడా వేస్తారు పబ్లిక్, చెప్తున్నాగా అలవాటు పడ్డారు. ఇప్పుడు అట్లా కాదే, ఇప్పుడు ఇప్పుడు నేను చెప్తున్నా కానీ ఒక ఎమ్మెల్యే వస్తే అప్పుడు మాధవరెడ్డి ఉన్నప్పుడు వీడికి వస్తే ఆయన ఏం పని చేస్తారు, మీరు ఏం చేస్తారు సార్, గిజ్జేయి కమ్యూనిటీలు కట్టు, స్కూల్ కట్టు, ఈ నీళ్ళు తీసుకురా అనేది. ఇప్పుడు అట్లా లేదండి. ఇప్పుడు ఏం లేదు, 500 జోలో పెట్టంగానే పోను ఆడికి పోతారు, మీటింగ్ పోతారు. వాళ్ళు మీటింగ్ కూడా చూడరు, బయటనే ఉంటారు. వచ్చి ఏమంటారు అంటే ఇక వేస్తాం, నీకేస్తాం, నాకేస్తాం, ఇక అటు ఎక్కుతారు, ఇటు ఎక్కుతారు, వేసేది ఎక్కేస్తారు. ఈడ 500 అటు 500 ఏమంటే అదే ఆశపడదు. కానీ ఊరికి పని చేయమని వాళ్ళు ఇవ్వలేరండి. ఇప్పుడు మా దానికి చిల్లర నీళ్ళు వస్తలేవు, చెరువు గురించి అడిగేటోడు ఇవ్వలేడు. ఓటు అనగానే ఆటోలు ఎక్కుతారు, పోయి ఆడ తల 500 తీసుకుంటారు కుమ్మని వెళ్ళుకోవాలి. ఎన్నిసార్లు వచ్చింది సార్ 13 నెలల్లో? ఈడికా ఇంకొకసారి కూడా రాలే. నారెడ్డిపల్లికి వచ్చిండు, నారెడ్డిపల్లికి వస్తాడు, అది రాలే. మరి ఎట్లా రావాలని? రేపు మరి సర్పంచ్ ఎలక్షన్లు వస్తున్నాయి, మరి వస్తాడు, వచ్చి ఓటు ఏమంటే వేస్తావా? ఏ సర్పంచ్ ఎలక్షన్లకు వస్తారు వాళ్ళు? రారు అసలే. ఎమ్మెల్యే ఎలక్షన్లకే రాబాయ్, సర్పంచ్ ఎలక్షన్లకు వస్తారు. ఎంపీకి రాలే రాలే. మరి ఎట్లా గెలిచిందా ఎవరు అప్పుడా? వేయాల ప్రభుత్వం ఉంది, వాళ్ళకి వేయాలి. రేపు సంటాలరా, వానికి వేస్తేనే లాభం, ఈ అమ్మ ఈయనకి ఈడలేదు ఆడలేదు, ఆయనకి వేస్తేనే వాడు సంటారా కొట్టాడతాడు. ఎమ్మెల్యే ఆడే ఉండాలి, ఎంపీ ఆడే ఉండాలి అని అట్లా జీరో పెట్టిరు. అదే ఇప్పుడు కాదు, బీజేపీ గెలిస్తే సంటారా, బీజేపీ గెలిస్తే మనకు లాభం, వీడికి గెలిస్తే ఇప్పుడు మన తెలంగాణ ఉంది ఇది లాభం, ఆయనకి ఇష్టం వేయాలని పబ్లిక్ ఉల్టా. అంతే, గంత తప్ప ఏం లేదు. గదేనే దండగా కాడు కొద్దిగా మధ్యాహ్నం ఉండే కానీ ఇప్పుడు మళ్ళీ ఉల్టా అయ్యారు. ఉల్టా అంటే హైడ్రా గుల్ల కొట్టిరుగా, హైడ్రా గుల్ల కొట్టిన సంది ఇప్పుడు నాకు తెలిసిన మంది ఏమంటారు కానీ ఇప్పుడు తలసాని యాదవ్ ఉండే, సబిత ఉండే, వాళ్ళు కొద్దిగా వీళ్ళకి వద్దామని చూసిరు. కానీ హైడ్రా అయితే ఎప్పుడు అంత గుల్ల కొట్టిరు, వాళ్ళు వెనక పట్టు ఉండే కొద్దిగా ఉండే. రైతు బంధు ఒకటి సిటీలో హైడ్రా గురించి కానీ కొద్దిగా తేడా వచ్చింది. హైడ్రా గుల్ల కొట్టి మాత్రం తేడా వచ్చింది. సరే ఏదేమైనా జనం మంచిగా కావాలి, మనందరి కాన్సెప్ట్ అంతే కదా. అదే ఇప్పుడు మనం ఒక్కరి గురించి చూసుకోవద్దు, పేదోని గురించి కూడా చూడాలి. ఇప్పుడు
కాదు ఇప్పుడు ఇన్ని ఏళ్ళ సంది ఉంది ఏ ప్రభుత్వమైనా ఇప్పుడు కనీసం స్వాతంత్రం వచ్చింది ఎవడైతే ఇల్లు హైదరాబాద్ కూలగొట్టలేక ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన పర్మిషన్లేనే వాళ్ళు చేసిన ఇబ్బందికరమైన దారుణం ఏమైనా కూడా హైదరాబాద్ లో ఉంటే మాకు కూడా తెలుసు. ఏదేమైనా ఒక్కటైతే అడుగుతా పెట్టలేను, ఇద్దరు ఇట్లా ఈ 13 నెలలు ఎవరు మంచిగా అనిపిస్తుంది చెప్పిగా? కేసీఆర్. సరే మంచిగా అనిపిస్తుంది.